వాళ్ళిద్దరి మధ్యలో మేకింగ్లో వాటిల్లో ఏం జరుగుతుందో వైభవ్ చెప్తాడు. పబ్ సాంగ్ జరుగుతున్నప్పుడు రాశి సింగ్ మరియు వైభవ్ కౌండిన్య గారి మధ్య ఏం జరిగింది? హెడ్లైన్స్ చాలు సార్, మాకు గాసిప్ కావాలి, అది రియలా కాదు మాకు అనవసరం. గాసిప్ సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వైభవ్ అన్నకను అండ్ మా ప్రొడ్యూసర్ అయితే అన్నకి, నాకు వైభవ్ అన్నకి 5 years రిలేషన్. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వైభవ్ అన్నకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ యతి గారు, డైరెక్టర్ వైభవ్ గారు, అండ్ సపోర్ట్ ది టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, రాజు, చరణ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టిస్ట్, ఆల్ యాక్టర్స్ సపోర్ట్ చేశారు చాలా. థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, రిషి అన్న, హరి, లైట్ ఆఫీసర్స్, థ్యాంక్ యూ. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. సో గాసిప్ మూవీ గురించి చెప్పాలంటే ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ద స్టోరీ ఫ్రమ్ వైభవ్ గారు, ఆర్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. నాకు చాలా నచ్చింది బికాజ్ ఇట్స్ అ వెరీ ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ అండ్ ఇది యూజువల్ లైఫ్లో అందరితో ఒక్కసారి అట్లీస్ట్ లైఫ్లో జరుగుతుంది అండ్ ఇట్స్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ అస్ ఆల్సో. సో ఐ రిలేటెడ్ విత్ ద స్టోరీ అండ్ ఈ మూవీలో నాట్ జస్ట్ కొరియోగ్రఫీ, ఐ హావ్ యాక్టెడ్ యాజ్ వెల్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈ మూవీలో నేను రాశీస్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాను. I don't know if you guys know or not, but in real life also we are best friends. So yeah, so off camera and on screen and off screen chemistry was on point because నాకు అసలు షూటింగ్ జరుగుతుంది అని అసలు ఫీల్ అవ్వట్లేదు. అది it was fun and it was as if we are at home. So it was a great experience. I want to thank our director Vaibhav sir, our producer Yati garu and our DOP Satish sir. Shruti, it was great fun working with you. And coming to Rashi, so as you all know, she's a very talented actress and she's very expressive, natural ga kuda. In movie lo you'll get to see a very different face, a different role, a different side of hers, and I'm so glad that she chose this script. You guys will watch the movie on 26th and meeku ardham avutadi. Yeah, coming to the songs, choreography I've done for 2 songs. Nenu Sunil Master kalsi చేసాం. ఈరోజు సునీల్ మాస్టర్ రాలేదు యాక్చువల్లీ బికాజ్ హీఈస్ బిజీ ఇన్ అనదర్ షూట్ అండ్ హీఈస్ రియలీ సారీ దట్ హీ కుడెంట్ కమ్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ద బోత్ ఆఫ్ అస్. అగైన్ థ్యాంక్ యూ టు వైభవ్ గారు అండ్ యతి గారు దట్ దే థాట్ దట్ వీ కుడ్ డూ ఇట్ అండ్ దే వర్ కాన్ఫిడెంట్ దట్ వీ క్యాన్. అండ్ ఇట్ వాస్ రియలీ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ మూవీ. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ది ఫైనల్ ప్రోడక్ట్ అండ్ ఐమ్ ప్రిటీ షూర్ మీకు కూడా చాలా నచ్చుతుంది. ప్లీజ్ గో వాచ్ గాసిప్ ఆన్ ద 26th of June. థ్యాంక్ యూ. ఇక్కడ వదిలే ప్రసక్తే లేదు. ఓన్లీ ద బెస్ట్ ఫ్రెండ్ కెన్ రివీల్ సమ్ సీక్రెట్. Come on. Only best friend will not reveal. That's okay. Fun thing. No, okay. Anything that we don't know about. We know Rashi is talented, Rashi is beautiful, right? Okay. All like that. So what you guys don't know is we don't know. All right. What you guys don't know is no, I mean this is a good thing only. Rashi loves food. She is a secret foodie. Yeah, and she's a very funny person. She has a dark humor which sometimes lands, sometimes doesn't. That's all I can reveal. Thank you guys. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియాకి అండ్ అవర్ గెస్ట్స్ వంశీ గారు అండ్ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ ఆఫ్ గాసిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ వైభవ్ దగ్గరికి ఆడిషన్కి వెళ్ళాను.
సో తనకి ఆడిషన్ నచ్చి లైక్ కాల్ చేసినప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పారు, ఇలా గాసిప్ అనే కాన్సెప్ట్ గురించి. సో నాకు చాలా రిలేటబుల్ అయ్యానమాట, ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో గాసిప్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అండ్ ద వే వీఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా వల్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో గాసిప్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు, అలాగే పైగా దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఆడియన్స్లో కూడా కనెక్ట్ అవుతుంది అండ్ రిలేటబుల్ అవుతుంది అని అనుకొని సో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ తేజ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా వైభవ్ బ్రోకి రియలీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా ప్రొడ్యూసర్ యతి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మా హీరోయిన్ అజంత గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనే వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినా కూడా తన గురించే రియల్లీ. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ, లైక్ త్రిమూర్తులు మూవీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ అదే సక్సెస్ ఈ మూవీ నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాశి, అండ్ ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ, ఆర్ సో స్వీట్ అండ్ హంబుల్. యా. అండ్ మా డిఓపి సతీష్ బ్రో, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ కరెన్సీ నగర్, తర్వాత మళ్ళీ గాసిప్. అప్పుడు అది ఓటీటీలో కూడా మంచి నేమ్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇప్పుడు మనం థియేటర్కి వస్తున్నాం. హోప్ఫుల్లీ లైక్ మంచిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి సో దీన్ని కూడా ఇలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శృతి, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ మా మూవీ సాంగ్స్ గురించి మాట్లాడాలి. శక్తికాంత్ కార్తిక్ గారు సార్, మీరు వచ్చారో రాలేదో నాకు తెలీదు. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు రాలేదు, కానీ ఈలోపు గురుచరణ్ గారు వచ్చారు. ఆయన్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ గురుచరణ్ గారు. యా అండి, శక్తికాంత్ కార్తిక్ గారు మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ హిజ్ ఫ్యాన్. ఫిదా మూవీ దగ్గర నుంచి మంచి మెలోడీస్. అండ్ ఒకటి అజంత గారు అండ్ సిప్పు సిప్పు ఒకటి మీకు చూసుంటే యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ద సాంగ్ కొరియోగ్రఫీ ఫాల్గొని, లైక్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ ఫాల్గొని, సీరియస్లీ ఐ లైక్ ఇట్ లాట్. అండ్ సునీల్ ఈజ్ ఇన్, యా. అండ్ ఆ మూవీ 26th జూన్ వస్తుందండి. ఎందుకంటే కొత్త సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, అదే నమ్మకంతో చేసాము. చాలా కష్టపడ్డాము, అందరు చెప్పేదే. బట్ ఎందుకంటే చిన్న సినిమా మీ ఇలాంటి మీడియా వల్లే అది బయటకు వస్తుంది. అండ్ కాన్సెప్ట్ అనేది, ఈ గాసిప్ సినిమా అనేది మీరు కూడా గాసిప్ చేసుకుంటూ వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ వాచ్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండి గుడ్ ఈవినింగ్. మన గసప్ గురించి తర్వాత లాస్ట్లో చెప్తాం. అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు అవతల గోడకో లేకపోతే కెమెరాకో చెప్తుంటే వాళ్ళ రియాక్షన్ మనకు తెలియదు కదా అని నేను కెమెరా పక్కన ఒక అతన్ని, ఒక లిజనర్ని కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటా. సో నవ్వడం, తిట్టడం ఇలాంటివి బాగుంటాయి కదా అని. కాకపోతే అతను ఏమంటాడంటే, నాకు కెమెరా అవసరం లేదు, మీరు కనపడితే చాలు కదా అంటే, నాకు కూడా కావాల్సింది అదే కదా అని చెప్పి అతని మీద కెమెరా ఉండదు. సో నేను ఏదో గాల్లో చూసి చెప్తున్నట్టు ఏదో ఉంటుంది, అందుకే ఆ గాసిప్ వచ్చింది. ఓకే, గాసిప్ అనే సినిమా ఫస్ట్ నాకు వైభవ్ గారు కాల్ చేశారు. చాలా సినిమాల నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కదా, రకరకాల ఆఫీస్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. వైభవ్ గారు కాల్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వైబే కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఏంది చాలా డిఫరెంట్గా ఒక ఏదో మంచి ఫిల్మ్స్ తయారయ్యే చోట్లాగా ఉంది అని వెళ్తే ఆయన పేరు వైభవ్ అని చెప్పారు. ఓ వైభవ్ కాబట్టి వైబ్ బాగుందేమో అనుకున్నాను. దాని తర్వాత కూర్చోబెట్టి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి మొత్తం చెప్పారు. ఒక చిన్న ఆడిషన్ తీసుకుందామా అన్నారు. సరే అండి అన్న. ఆడిషన్లో ఒక 4 ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ ఎమోషన్స్ని అడిగారు ఆయన. నేను ఏంట్రా ఇది, మనం ఏదో మైండ్ ఆఫ్ చేసుకొని వచ్చాము, ఈయన మేజర్ టాస్క్ ఇచ్చారు నాకు అనుకొని, ఓకే ఛాలెంజ్ తీసుకొని చాలా రోజులు అయింది చేద్దామని చెప్పి చేశాం. అప్పుడే ఆడిషనే అదేదో షూటింగ్ లాగా చేశారనమాట. నాకు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి డైరెక్టర్తో మనం వర్క్ చేయబోతున్నాం రా, కెరీర్లో ఒక మార్పు రాబోతుంది రా అని అనిపించింది. దాని తర్వాత వెళ్తూ లవ్ బ్రెయిన్ డిజార్డర్ అని ఒక డిజార్డర్ గురించి మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పారు. ఇదేంట్రా బాబు, అసలు ఆగట్లేదు ఈయన అని అనుకున్నా. ఇంటికి వెళ్ళి చాలా అదన్నీ ఆ డిజార్డర్ మీద అపరిచితుడు, విక్రమ్ ఇవన్నీ చూసి నేను కూడా అలాగ మారి ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టి రకరకాలుగా చేశా.
చేసిన తర్వాత షూటింగ్ అంతా అయిపోయింది. అసలు నేను ఏమనుకున్నానంటే, ఏంటి షూటింగ్లో ఇంకా నా తాట తీసేస్తారు, మామూలుగా ఉండదు, ఒక్కొక్కటి మినిమం 30 టేక్లన్నా పడేటట్టుంది, వైభవ్ వదిలేటట్టుకు లేరు అని. షూటింగ్కి వెళ్ళడానికి, ఒక సినిమా షూటింగ్కి వెళ్ళడానికి అంత భయం ఎప్పుడూ పడలా. ఒక 15 రోజుల ముందే కాస్టింగ్ జరిగిపోయింది. 15 డేస్ నాకు నిద్ర లేదు, ఇదే నా తాట తీసేస్తారు ఈరోజు. నేను రోజు లేచి ప్రాక్టీస్ చేయడాలు ఇవన్నీ చేస్తుండేవాడిని. కానీ షూటింగ్ అంతా అయిన తర్వాత ఏంటి అప్పుడే అయిపోయిందా షూటింగ్ అయిపోయిందా, వర్కింగ్ డేస్ అయిపోయాయా అని చెప్పి నేను వైభవ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి అప్పుడే అయిపోయిందా షూటింగ్, అసలు చేసినట్టే లేదా అని. అందరూ అదే అన్నారు గురు, సెట్లో అందరూ, రాశి కూడా అదే అన్నారు, అందరూ అదే అన్నారు, అప్పుడే అయిపోయిందండి, అసలు మాకు నొప్పి తెలియకుండా తీసారేంటి అని అన్నారు. నిజంగా వైభవ్ ఎలాంటి డైరెక్టర్ అంటే, ఆయన ఎవరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవాలి, హైపర్ యాక్టివ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, రిజర్వ్డ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, మొత్తం ఆయనకి తెలుసు. అసలు ఫస్ట్ ఫిలిం, ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ఫిల్మే ఆయనకి. ఫస్ట్ ఫిలింకి ఇంత మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ ఇంత చక్కగా ఆడుతూ పాడుతూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడాలు. సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకు పర్సనల్గా ఫోన్ చేసి, గురు ట్రైలర్ వచ్చింది, గురు మంచి సాంగ్ వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి పిలవడాలు. ఆయనకి యాక్టర్లకు ఇచ్చే గౌరవం అదంతా చూసి, ఇలాంటి డైరెక్టర్ కోసం ఏమైనా చేయొచ్చా అని అనుకున్నాం మనసులో. తర్వాత నేను ఆయన చాలా డిస్కషన్ సినిమా గురించి చేయటం, ఆయన ఫ్రెండ్షిప్, ఆయన అసోసియేషను నా కెరీర్లో రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, ప్రొడ్యూసర్ యతి గారు ఎలా ఉండిందంటే షూటింగ్లో, అరే మనం షూటింగ్కి వచ్చామా లేకపోతే ఏదైనా పెళ్ళికి వచ్చామా అనే ఫీలింగ్లో, అలాగే జాగ్రత్తలు, మీకు క్యారవాన్ బాగుంది కదండి, మీకు అనుకున్న ఫుడ్ వచ్చింది కదండి, మీరు ఈ టైంకి వెళ్ళిపోతే ఇంకో హాఫ్ అవర్ ఎక్స్టెండ్ అయింది, మీకు ఓకే కదండి, ప్రతిదీ ఆయనే ఫోన్ చేసి, సార్ మీ పేమెంట్ క్లియర్ చేసాం ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అసలు ఏ ప్రొడ్యూసర్ అయినా ఇలా ఉంటారా, ప్రొడ్యూసర్ అంటేనే ఇలా ఉండాలేమో అని అనిపించింది. ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి ప్రొడ్యూసర్ టీమప్ అయితే అద్భుతమైన సినిమాలు వస్తాయి అని చెప్పి నాకు నమ్మకం కలిగింది. అండ్ ఇంత సిన్సియర్గా, ఇంత డెడికేటెడ్గా వాళ్ళ క్రాఫ్ట్కి న్యాయం చేసే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి. అలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తేనే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గానే, ఇంత డిసిప్లిన్గా, ఇంత చక్కగా ఉంటే మనకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి రోల్ మోడల్గా ఉండిపోవాలి, నిలిచిపోవాలి అని నేను చాలాసార్లు అనుకున్నాను. అండ్ గాసిప్తో అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ కాపీ నేను ఇంకా చూడలేదు, రోజు మాట్లాడుతున్నాను వైభవ్ గారితో, కానీ ఊరిస్తున్నారు, ఇంకా చూడట్లేదు సినిమా. తర్వాత యాక్టర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా, ఏదో పండగలాగా చేసాం షూటింగ్. మా కన్స్ట్రైంట్స్, మా టైం కన్స్ట్రైంట్ కానీ, బడ్జెట్ కన్స్ట్రైంట్స్ కానీ ఉన్నా సరే, ఒక లైవ్లీగా ఒక ఫిల్మ్ని చేయడం జరిగింది. అండ్ రేపొద్దున మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అందరూ చూడాలి. ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయం, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదైనా సరే సినిమా గురించి మీరు చెప్పాలి. రివ్యూస్ ప్రకారంగా అందరూ మీ ఒపీనియన్ ఆనెస్ట్గా చెప్పాలి. ఆ రివ్యూస్ చూసి అందరూ థియేటర్స్కి రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ని థ్యాంక్ చేయాలి. సో ఐ ఫాస్ట్గా వెళ్ళిపోతాను. సారీ, ఇప్పుడు వినిపిస్తుందా? సో నేను లిస్ట్ ఆఫ్ పీపుల్ రాసుకుని అందరినీ థ్యాంక్ చేయడానికి. సో నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను, కొంచెం టైం ఇదిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. వంశీ బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఈ ఈవెంట్కి అంతా మెంటర్ కింద ఉన్న ఫనీ బ్రో అండ్ ఫనీ అన్నగారు అండ్ మధు గారు, ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్, పిఆర్ఓస్. అండ్ మెయిన్ రాశి, రాశి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం కమింగ్ హియర్, గ్రేసింగ్ ది ఈవెంట్. చాలా పంక్చువల్ రాశి, చాలా ప్రొఫెషనల్, తెలుగు బాగా మాట్లాడుతుంది, అర్థమవుతుంది. అండ్ యాక్టింగ్ కూడా, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మొన్నే కంప్లీట్ చేసిన ప్రమోషన్, సో మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు టైం ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా నువ్వు చాలా చేయాలని హోపింగ్. అండ్ దెన్ పృథ్వీరాజ్ సార్, థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది మూవీకి, థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దాంతోపాటు లిరిసిస్ట్ సురేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్. కాశల్ శ్యామ్ గారు కూడా ఒక పాట రాశారు. సింగర్స్ మాలవిక, హరిచరణ్ అండ్ వాగ్దేవి ముగ్గురు చాలా బాగా పాడారు. అండ్ దెన్ యాక్టర్స్ విజయాదిరాజ్ గారు అండ్ రవివర్మ గారు
రాలేపారు ఈవెంట్కి, కానీ వాళ్ళు చాలా మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. చాలా మంచి చంక్ బల్క్ ఆఫ్ ద ఫిలింలో వాళ్ళు ఉంటారు. యా, అండ్ మహేష్ అండ్ గురు ఇద్దరు చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మంచి స్పీచ్, చాలా థ్యాంక్ యూ. యా, అండ్ గాసిప్ బ్యాచ్ కర్ణ, గాసిప్ బ్యాచ్ ప్లీజ్ కమ్. చాలా మెయిన్ సినిమా. కర్ణ ఈయన ఒక్కరే వచ్చారంట, అందుకే గాసిప్ ఏం కర్ణ జరగట్లేదు. వచ్చారు, కానీ మేబీ బయటికి వెళ్ళి ఉంటారు. వచ్చినండి ఒకసారి. యా, సో అండ్ స్పెషల్ క్యామియో జస్విక చేశారు. ఆవిడ కూడా చాలా మంచి యాక్ట్రెస్. బేబీ అజంతా అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. యా, మ్యూజిక్ పార్ట్నర్స్ ఆదిత్య ఇక్కడ లేరా? ఓకే, థ్యాంక్ యూ. మాధవ్ అండ్ నిరంజన్ గారు ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ పార్థు రెడ్డి గారు, వన్ మీడియా, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎస్వి మీడియా అనిల్ అన్న ఉన్నారా? రా అన్న, దా. అనిల్ గారు ప్లీజ్ వెల్కమ్. ఎస్వి మీడియా సంయుక్తంగా మా డిజిటల్ పార్ట్నర్స్ మొత్తం ప్రమోషన్ అంతా ఓవర్సీ చేశారు, సూపర్వైజ్ చేశారు. అండ్ పోస్టర్స్ డిజైన్ విఘ్నేష్, పోస్టర్స్ అండ్ పొయిటిక్స్, చాలా మీరు చూసిన ఈ పోస్టర్స్ అన్ని క్రియేటివిటీ అంతా ఆయనదే. అండ్ ప్రొడక్షన్ టీమ్ నరసింహ గారు అండ్ రఘు గారు కూడా వచ్చారా? సార్ మనకి థ్యాంక్ యూ. బికాజ్ ఈ చిన్న సినిమా అని అన్నగాని మంచి కంటెంట్ ఉన్న సినిమాకి అందరి కొలాబరేషన్ వల్లే ముందుకెళ్తాం. అదైతే యా, థ్యాంక్ యూ. యా, ప్రొడక్షన్ టీమ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ సిక్యూ స్టూడియోస్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యా, సో వైభవ్ దాన్, సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. ఆ స్టోరీ అంతా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నాం, సో అది మళ్ళీ నేను రిపీట్ చేయను. కానీ మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక రైటర్ డైరెక్టర్కి ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. ఆ యూనిక్ వాయిస్ని అలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసి, మన సాయి కిరణ్ అన్న, వంశీ బ్రో, వీళ్ళందరూ ఇలాంటి రైటర్ డైరెక్టర్స్ అందరూ కలిసినప్పుడు ఆ యూనిక్ వాయిస్ అన్నీ కలిసి ఒక తెలుగు ఇండస్ట్రీ ఒక రిప్రజెంట్ చేస్తారనమాట వీళ్ళు. సో వీళ్ళ నుంచి వచ్చే యూనిక్ ఐడియాస్ ఆడియన్స్ ప్రమోట్ చేయాలి. అండ్ సంథింగ్ మర్చిపోయాను. యా, సో పర్లేదు, ఫోన్ తీయండి సార్. ఫోన్ తీనా? చాలా రిహార్స్ చేసుకున్నాం కదా, వచ్చేస్తుంది అనుకున్నా. యా, సో యా, సో బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక బ్లాంక్ పేజ్తో స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఒక ఫస్ట్ కాపీ బయటకు వస్తుంది. ఆ మధ్యలో జర్నీ చాలా వన్ మ్యాన్ ఆర్మీ కింద ఉంటారు, టీమ్స్ ఉంటారు. సో చాలా స్ట్రగుల్, చాలా హై, చాలా లో, అన్నీ త్రూ ది ప్రాసెస్ నేను చూసా. సో జనరల్గా రైటింగ్ డైరెక్టింగ్ చేసిన వాళ్ళు చాలా టైం తీసుకుంటారు సినిమా చేయడానికి, ఎందుకంటే వాళ్ళే స్టార్ట్ చేసి ఎండ్ చేయడానికి. కానీ మా వాడు ఒక్కడు కొంచెం యూనిక్ ఉన్నాడు, 6 monthsకి ఓ సినిమా క్లోజ్ చేయగలడు. సో అది మనందరం ఫ్యూచర్లో చూడాలని, మేము ఇద్దరం చాలా కొలాబరేషన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ యా, అండ్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని, లాస్ట్ టైం ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత అంత మంచి కంటెంట్తో ఈ సినిమా వస్తున్నాం. సో మీరందరూ మీ హస్బెండ్స్తో, ఫ్రెండ్స్తో, ఫాదర్స్తో కలిపి ఉమెన్ అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే
మా సోదరులందరికీ, వేదిక మీద ఉన్న ఈ గ్యాసిప్ టీం. ఎందుకంటే నాకు వైభవ్ను ఆ ప్రొడ్యూసర్ గారే తెలుసు. అదే మా షూటింగ్ జరిగింది కూడా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే. ఇంకా మిగతా క్రూ ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియవు. సో సారీ అండి అందరికీ. వచ్చిన యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ, హీరోయిన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ప్రమోషన్ చేసే వాళ్ళు కానీ, కెమెరా కానీ, అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా వైభవ్ గురించి చెప్పాలంటే, ఈ అబ్బాయి ఎవరైనా సరే, మేమిద్దరమే ఆర్టిస్టులు ఉన్నాం ఆ రోజు. రవివర్మ, నేనే ఈ సినిమాలో ఒక యాంకర్ కలిసి పనిచేసిన సీన్స్ అవి. ఒకటే మాట, ఎవరి నోటంటో ఒకటే మాట ఏంటంటే, అతను ఏదైతే రాసుకున్నాడో అదే తీస్తాడు. ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఎందుకంటే ఇంతంత తీసి మళ్ళీ దాన్ని కట్ చేయటం అవి లేవండి. అది ఎడిట్ వర్షన్ ఎంతవరకు చేయాలో అంతవరకే. ఫస్ట్ డేలో నేను చెప్తున్నప్పుడు, ఇది కాదండి, ఇది వేరే రకంగా మనం దాన్ని తీసుకుందాం, ఐ వాంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న డైలాగులు, దాంట్లో చాలా ఫన్ జనరేట్ ఉంది. ఈ గాసిప్ ఎంత స్పీడ్గా ఒక ఎక్కడైనా సరే ఒక మంచి త్వరగా వెళ్ళదు. ఒక చెడు అయితే వెళ్ళిపోతాయి, ఒక పుకార్లు అయితే ముందు వెళ్ళిపోతాయి. అలాగా ఒక అద్భుతమైన ఆ జోన్లో ఒక డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ రోణి స్వామి. తను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన మొత్తం డెడికేటెడ్ టు సినిమా. ఆ ప్రొడ్యూసర్ గారు కానీ, మా కౌండిన్య కానీ, ఈ వైభవ్ కానీ, ఒకటే ఎప్పుడు చూసినా సినిమా మీదే ఉంటారన్నమాట. ఆ సినిమా ఎడిటింగు, ఇది ఈరోజు ఈ సాంగ్ లాంచ్ అయింది, ఈరోజు మన ఒక మంచి పాట వచ్చింది, కాసర్ల శ్యామ్ గారు రాసిన పాట, సాంగ్ చాలా బాగున్నాయి. సో ఆద్యంతం అద్భుతంగా ఉంది సినిమా అయితే. రేపొద్దున్న నా క్యారెక్టర్కి ఎంత అప్లాజ్ వస్తుందని ముందే చెప్పండి. నేను థియేటర్లో చూశాకే చెప్తారు. అది ఆ రోణు స్వామి అంటే ఏది పడితే అది ఏంటంటే సొసైటీకి పనికొచ్చే విధంగా ఉండాలి. ఎవరైనా సరే సెలబ్రిటీ ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇట్ ఎఫెక్ట్స్ సొసైటీ అనే కాన్సెప్ట్ మీద తను చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఒక ఎవరిని నొప్పించకుండా ఒక కత్తి మీద సాములాగా చాలా చక్కగా డీల్ చేసి దాంట్లో ఫన్ జోడించి తీసుకొచ్చిన క్యారెక్టర్ రోణు స్వామి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఆ రోజు నేను యూఎస్ వెళ్ళిపోతున్నా. ఆ రోజు పాపం నా కోసం వాళ్ళు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కలిసి మొత్తం వేరే అన్నీ పక్కన పెట్టి కంటిన్యూగా షూటింగ్ చేశారు. నిజంగా ఇంతకుముందు ఎవరో అంటున్నారు మొత్తం ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలని. మేము ఏది అడిగితే అది టయానికి వచ్చేది. చక్కగా చూశారు సినిమా కూడా. ఎందుకంటే ఇంత హైట్లో ఉన్న వాళ్ళందరూ వండర్స్ చూశారు. ఇండస్ట్రీ నేను చూస్తున్నాను మొత్తం ఈ హైట్లో ఉన్న పాత జనరేషను, మనకి కోటి రామకృష్ణ గారు, బి గోపాల్ గారు, అలాగా తీసుకొస్తే ఇప్పుడు ఉన్న సూపర్ హిట్ డైరెక్టర్లు అందరూ ఇంతకు మించి ఉండరన్నమాట. పెద్ద డైరెక్టర్ అంటే ఒక క్రియేటివ్ డైరెక్టరు పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారంటే ఇంతే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఆ రోజులు పోయినాయి. అది వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ చెప్పులు. ఆ రోజుల నుంచి మారుతూ వచ్చి ఇప్పుడు మా వైభవ్ లాగా అందరూ యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. వీళ్ళందరితోటి పనిచేయటం నిజంగా, ఈ యంగ్ టీం తోటి పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీంకి ఇది పెద్ద సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారు అన్నట్టు వీళ్ళిద్దరూ కలిసి మరలా ట్రావెల్ చేయాలని, సినిమా రిలీజ్ కాకముందు షూటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నేను రోజు ఫోన్ చేస్తాను ఆయనకి, ఏమంటే నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని. వైభవ్ అని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. అంతకు మించి ఒక డైరెక్టర్కి కావాల్సిన అన్ని హంగులు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. సో హీ విల్ క్రియేట్ హిస్టరీ. మీ సపోర్టు, మీ మీడియా సపోర్టు ఉంటే చిన్న సినిమాలు అద్భుతంగా వెళ్తాయి. ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, అన్నీ ఒకటే. సో ఏంటంటే కథలో పట్టు,
ఆ కంటెంట్లో బ్రహ్మాండంగా ఉంది దీంట్లో. కాబట్టి ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అద్భుతంగా 26వ తారీఖు జూన్ 26 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చే సినిమా సక్సెస్కి మీ జర్నలిస్టులే దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు యతి గారికి, వైభవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిగా కనబడడం నేను ఎప్పుడు చూడలేదండి. ఓ 10 సార్లు ఆఫీస్కి వెళ్ళి ఉంటాను. ఎప్పుడు కలిసే ఉంటారు. మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. సో వైభవ్ గారిది ఎలా ఉంటుందంటే 1 మంత్లో మొత్తం రాసేస్తారు, 2 మంత్స్లో తీసేస్తారు. చాలా స్పీడ్. ఆయనకి ఏం కావాలో చాలా క్లియర్గా చెప్తారు. సాంగ్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే విషయం ఏది చెప్పాలో అతనికి క్లారిటీ ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళకి చాలా ఈజీ కూడా అవుతుంది. సో అలా హెల్ప్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇందులో 2 సాంగ్స్ రాశానండి. తూనిగా రెక్కలు ఉన్నాయని చిన్న పాప మీద ఒకటి, తర్వాత అజంతా గారు మీద. అజంతా అనే పేరు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రాజమండ్రిలో అజంతా బిర్యానీ అని ఒకటే చాలా ఫేమస్ హోటల్ ఉంది. ఆ హోటల్ చాలా ఎమోషన్ అండి నాకు. ఎందుకంటే అక్కడ నేను తిరిగి ఉన్నా, ఆ చుట్టుపక్కల తిరిగేవాడిని. సో ఈయన మా వైభవ్ గారు ఫస్ట్ ఫోన్ చేసి అజంతా గారి మీద ఒక పాట కావాలండి అనగానే నేను ఫస్ట్ వెళ్ళిపోదాం అక్కడికి, ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి వెళ్ళి క్లియర్గా రాశాను. ఆ పాట చాలా బాగా వచ్చింది. వీళ్ళిద్దరు రామలక్ష్మణులాగా ఎప్పుడు ఇంకా చాలా సినిమాలు తీయాలని, ఆ ప్రతి సినిమాలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ సార్, సాయి కిరణ్ గారు మొన్నే వర్క్ చేశాను. చాలా నైస్ పర్సన్. థ్యాంక్ యూ అండి. అజంతా గారు మా ఏం చేశారు, ఏదైనా కానీ బాగుంది వింత తీరు. అజంతా గారు నాకు ఇష్టం మీరు, నాలో మీ పేరు చెరిపేది మీరైనా జరపలేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. 26 మధ్యలో కూడా 6 ఉంది. సో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, గాసిప్ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ వైభవ్. పృథ్వీ సార్, హ్యూజ్ ఫ్యాన్. ఈ సినిమా ప్రొడ్యూసర్ యతి గారిని చూస్తే అసలు ఆయన అంత అమాయకంగా కనిపిస్తాడు, కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈయన వైభవ్, యూనో దే హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ వైభవ్ ఏదైనా ఒక కథను నమ్మితే, ఒక కాన్సెప్ట్ని నమ్మితే చాలా చాలా కష్టపడతాడు. చాలా డెప్త్ ఉన్న మనిషి, చాలా మంచి సినిమా తీసాడని అనుకుంటున్నాను. అండ్ గాసిప్ అనేది మనకి ఐ థింక్ ఫర్ హ్యూమన్ ఎవల్యూషన్ ఇట్ ఈస్ ద గ్లూ అంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద రాంగ్ ఎఫెక్ట్స్ విత్ గాసిప్ ఆల్సో యాజ్ ఎ సోషల్ సెటైర్. ఐ థింక్ వైభవ్ హ్యాస్ ఫిగర్డ్ ఇట్ అవుట్. దీంట్లో యాక్ట్ చేసిన మహేష్ గారు, గురువు గారు, రాశి సింగ్ గారు, ఫల్గుని గారు, ఎవ్రీబడి ఫెంటాస్టిక్ అండి. అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. 26/6/2026 రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వైభవ్ నాకు కేరింతకి వర్క్ చేశాడు, కానీ దానికంటే ముందరే పరిచయం. శేష్ తోటి కిస్ అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కలిసి డిస్టెంట్ రిలేషన్. సో కలిసి సరే రేపు పొద్దున షూటింగ్ రా అన్నాను. పొద్దున్న ఫోన్ చేసి నేను రావట్లేదు అన్నయ్య షూటింగ్ అన్నాడు. రా ఫస్ట్ అంటే చాలా క్లియర్గా ఉన్నాడు. తనకి ఏం కావాలి ఏంటి అన్నది చాలా స్పెసిఫిక్గా తెలుసు. అది నాకు నచ్చి అట్లా కాదు నువ్వు రా అని చెప్పి తర్వాత నాతో కేరింత అన్ని ట్రావెల్ అయ్యాడు, శేష్తో కూడా ట్రావెల్ అయ్యాడు. సో గాసిప్ టైటిల్ అయితే చాలా బాగుంది. ఒకటి ఏంటి అని అంటే నాకు నచ్చినది, ఈ రోజున ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఈ రోజున కూడా మమ్మల్ని ఎవరిని ఎలాంటి సాయం కోరలేదు. తను తన టీం తోటి తనే కష్టపడి చేసాడు. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఇవాళ అని తెలియదు, మొన్న ఫోన్ చేసి నువ్వు రానే అని చెప్పేంతవరకు నాకు తెలియదు. సో ఆ కష్టానికి ఎప్పుడు కూడా
రిజల్ట్ బాగుంటుంది. టీజర్ అది బాగుంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు పృథ్వీ గారు నాకు వినాయకుడికి వర్క్ చేశారు. ఆయన ఒకే ఒక్క సీన్ ఆయన్ని, సార్ చిన్న సీన్ సార్ ఇది అని అంటే ఆయన ఈ సెడ్ లేదు చేస్తాను నేను అన్నారు. ఇప్పటికి కూడా ఆ సీన్ గురించి మాట్లాడతారు సార్. సో థ్యాంక్ యూ అందరూ. మా లిరిక్ రైటర్ సుభేష్ గారిని, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సో హీరో బాగున్నాడు అండ్ రాశి షీఈస్ లుకింగ్ గుడ్ అండ్ పర్ఫార్మెన్స్లు అన్నీ బాగున్నాయి. అండ్ యా సో ఐ వుడ్ సే గుడ్ లక్ టు ద టీమ్ అండ్ యతి వైభవ్కి ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మొత్తం టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. గాసిప్ ఏదో అడుగుతారు కదా, చెప్పాలి. కేరింత జరుగుతున్నప్పుడు ఫుల్ అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. సగం సినిమా డిలే అవడానికి కారణం వైభవ్. సో టీవీ అందరూ అనుకునేవాళ్ళం, పిలిచి టీజ్ చేసేవాళ్ళు కూడా వైభవ్ని. సో గుడ్ లక్. అండ్ ఈ గాసిప్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్స్కి మనీ అండ్ ఆర్టిస్టులకి ఫేమ్ అండ్ వైభవ్కి లాంగ్ లాస్టింగ్ కెరీర్ రావాలి. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. దగ్గర నుంచి స్టార్ట్ చేసి వైభవ్ గారి స్పీచ్ ఇప్పుడు విందాము. ఓవర్ టు రైటర్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ గాసిప్, వైభవ్ కౌండిన్య గారు, టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్. అండ్ టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ ఫిలిం. నేను చాలామందికి తెలీదు, ఈ సినిమాని నేనే రాశాను, నేనే తీశాను, రైటర్ డైరెక్టర్. మై నేమ్ ఈజ్ వైభవ్ కౌండిన్య. గాసిప్ గురించి చెప్తాను. బేసిక్గా మనందరి లైఫ్లో మనందరం ఎవరో ఒకరు గాసిప్లో ఉంటాం. మనం కూడా ఎవరో ఒకరితో వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తూ ఉంటాం. సో గాసిప్ అనేది లేకుండా ఎవరి లైఫ్ వెళ్దు. సెకండ్ థింగ్ ఏంటంటే, గాసిప్కి ఎప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి అఫైర్ ఉందన్నా, లేకపోతే లెటస్ సే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సెలబ్రిటీసో, సినిమా సెలబ్రిటీసో, ఒక గాసిప్ ఉందన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. కానీ అవతలోడి పర్స్పెక్టివ్, అంటే అవతల ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అవతల పర్స్పెక్టివ్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఆ టైం వరకు మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది ఒకటే చూస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ని చూపించడానికి ఈ ఫిలిం చేసాం. అండ్ దీంట్లో చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నావి ఉన్నాయి, నా ఫ్రెండ్స్వి ఉన్నాయి, అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాగా వినేది ఏంటంటే, రిగార్డింగ్ గాసిప్ ఒక ఇది ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు. అంటే నేనేమంటానంటే, పొగని సృష్టించడం చాలా సులువు, కానీ నిప్పుని నిరూపించడం చాలా కష్టం. సో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చేసినా, మన మాటలు కానీ మన చేష్టలు కానీ అవతల వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేయనంత వరకు దట్స్ ఓకే. బట్ వన్స్ అది ఎఫెక్ట్ అయ్యాక ఆ జర్నీ అవతల మనిషి లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది. అంటే ఒక నలుగురు సరదాగా మాట్లాడుకునే మాటల వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతే అసలు ఎలా ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఒక మనిషికి నొప్పి లేకుండా చావు వచ్చేలాంటిది అనమాట. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసాక మీ అందరికీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఈ సినిమాని అంటే గాసిప్ అని టైటిల్ పెట్టి రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చెప్పినప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్లా చూస్తున్నారు. బట్ అదొక మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఇది సోషల్ సెటైర్. బేసిక్గా నాకు మెసేజ్లు అవి ఇష్టం, అంటే ఇవ్వడం అంత ఇష్టం ఉండదు, అండ్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదని నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. సో అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. సో లెట్ అస్ ఆల్ బీ కాన్షియస్. తెలియకుండా మనం ఏంటంటే, మన సొసైటీలో ఒక టాక్సిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ ఎనీ అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే ఒక టాక్సిసిటీని మనం ఎంటర్టైన్ చేస్తూ దాన్ని మనం పెంచి పోషిస్తుంటే, సొసైటీ ఓ పాయింట్కి వెళ్ళేటప్పటికి చాలా రాక్షసత్వంగా తయారయ్యి మనం బతకడానికే చాలా భయంకరంగా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే,
ఎవరి మీదైనా మనం మాట్లాడేటప్పుడు అంటే మాట అగ్నిహోత్రంతో సమానం అంటారు. మాటకున్న విలువ దేనికి ఉండదు, మాటకున్న పవర్ దేనికి ఉండదు. ఒక మాటతో ఒక మనిషిని బతికించవచ్చు, ఒక మాటతో ఒక మనిషిని చంపేయచ్చు. అలాంటి మాటని చాలా విలువతో చాలా పొదుపుగా వాడితే మనందరి లైఫ్లు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఎవరెవరైతే అంటే తెలిసి తెలియక అవతల వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి గాసిప్ చేసి వాళ్ళ లైఫ్ని వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్లిప్పర్ షాట్ లాంటిది, అంటే చెప్పు దెబ్బ లాంటిది అనమాట. సో ఈ గాసిప్ సినిమా నాకు అంటే ఈ జర్నీ చాలా మోస్ట్ మెమరబుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ ఎండింగ్ ఏదైతే షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి అన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి హర్డిల్స్ రాలేదు, డెస్టినీయో వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండేది ఈ సినిమా వరకు. ఫస్ట్ నా మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ యతి. సో మేమిద్దరం అంటే నేను తనకి థ్యాంక్స్ చెప్పను, బట్ తప్పదు. సో ఎందుకంటే మేమిద్దరం ఒకటిగానే చేసాం, అన్నీ ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నథింగ్ అంటే మా ఇద్దరి మధ్య తెలియదు ఏం లేదు. సో తను ఎక్స్ట్రీమ్ సపోర్ట్, అంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక తన సిగ్నేచర్ వాయిస్ తను ఒకటి అనుకుని ఒక కథ ఏదో డైరెక్టర్ అయిపోవాలనుకుంటే ఎప్పుడైనా అయిపోవచ్చు. బట్ నేను అనుకున్న కథ నేను అనుకున్నట్టుగానే నేను అనుకున్న మనుషులతోనే నేను అనుకున్న టైంలోనే చెప్పాలనుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము, అది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంప్లీట్గా 100% నన్ను బిలీవ్ చేసి నా మీద నమ్మకం పెట్టి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లవ్ చెప్పడం కానీ లవ్ యూ అన్న. మనం ఇంకా చాలా కలిసి చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా వర్క్ చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అంటే గాసిప్ స్టోరీ చెప్పానో ఆల్మోస్ట్ ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్ 11 o'clockకి కథ స్టార్ట్ చేసాం, 4 o'clock వరకు డిస్కషన్ అయింది. బట్ ఆయన సినిమా చేస్తారో చేయలేదో చెప్పలేదు. అదే సార్ ఏంటి ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది చేస్తారా బయలుదేరమంటారా ఏంటంటే, లేదు నేను ఫస్ట్ చెప్పిన 1 hourలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను, జస్ట్ నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేశాను, నీ పేషెన్స్ టెస్ట్ చేశాను అన్నారు. సో థ్యాంక్ యూ సార్ నా కాన్ఫిడెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిటర్ జయకుమార్ నేను ప్రీవియస్ ఫిలింలో వర్క్ చేశాము, తను అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా చేశాడు. అండ్ మంచి టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ అండ్ డైరెక్టర్కి ఏది కావాలన్నా ఆ టైంకి వచ్చి చేసి డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగే ఒక ఎడిట్ కట్ ఒక క్లారిటీ ఉన్న ఎడిటర్. ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎడిటర్ అవుతాడు, అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డిఓపి సతీష్ గారు, ఆయన పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఒక రకమైన ఫీలింగ్లో ఉంటారు, అంటే చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పడానికి కానీ ఇది లో బడ్జెట్ ఫిలిం అని అనడానికి కానీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత పెద్దవాళ్ళైనా చిరంజీవి గారైనా ఎవరైనా చాలా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళే, డైరెక్ట్గా ఎవరు పెద్ద సినిమా 100 కోట్ల సినిమా చేశారు. సో అలాంటి సినిమా చేయాలంటే కెమెరా అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఒక భయంకరమైన సపోర్ట్ ఉండాలి. ప్రతి దాంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది, ఒక లైట్ అనో లేదంటే ఇంకొక ఫిల్టర్ అనో కెమెరా అదనో ఇదనో. బట్ ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా నేను ఏం చెప్పినా కాదనకుండా సరే సార్ చేద్దాం అని చాలా స్మూత్గా పేషెంట్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా రఘు, విశాల్ అండ్ ప్రొడక్షన్ నరసింహ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత స్పీడ్గా ఇదయ్యేది కాదు. సో మీ ఎఫర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థింక్ విశాల్ ఈజ్ హియర్. విశాల్ కమప్. విశాల్ లేడా? ఓకే నో ప్రాబ్లం. సో రా పైకి. విశాల్ స్పీచ్ ఆగుతుంది నువ్వు వచ్చే వరకు. దా స్పీడ్గా రావాలి. కమ్. ఓకే. సో ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక కనిపించాల్సినప్పుడు కనిపించకపోతే తర్వాత మనం ఎవరు చూపించారు, గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా మొత్తం టీం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫాస్ట్గా అవడానికి నేను అనుకున్న విజన్ని స్క్రీన్ మీదకి రావడానికి ప్రొడక్టివ్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ నేను ఫస్ట్ ఇద్దరి గురించి మాట్లాడాక అప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మా కిరణ్ అన్న, మోర్ ఫ్యామిలీ, బట్
అన్నయ్య దగ్గర నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే మంచితనం, నచ్చని క్వాలిటీ కూడా అదే. సో నాకేంటంటే అంటే అంత మంచితనం నేను తీసుకోలేను, అంటే అసలు ఎలా ఉంటారో అంత మంచిగా అనేది నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఆయనకి ఇలా మనసులో ఏం ఉండదు, ఒక ప్యూర్ వైట్ పేపర్, ఒక ప్యూర్ ముత్యంలా ఉంటుంది ఆయన మనసు. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, చాలామందికి తెలియదు. నేనంటే ఆయనతో జర్నీ చేశాక బయటకు వచ్చాక రైటర్గా ఆయనతో జర్నీ చాలామందికి తెలీదు. బట్ ఈ సినిమా చేయడానికి నేను ఆయన దగ్గర వర్క్ చేసిందే కారణం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ ఎలా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్, ఒక దారి చూపించింది ఆయనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నా క్రియేటివ్ ఆకలిని తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వంశీ. అండ్ మనకి వంశీ ఎందుకు ఫ్రెండ్ అన్నానంటే, లైఫ్లో ఒక డిప్ వస్తూ ఉంటుంది, అంటే మనం ఎంత ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వదు, రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవరితో మనం సరిగ్గా ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు, వర్క్ చేయలేము. అలాంటి టైంలో నాకు ఒక 6 months వ్యాక్యూమ్ వచ్చింది, ఎవరితో వర్క్ చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం అవ్వలేదు. అలాంటి టైంలో నేను చాలా ఎలూఫ్గా ఉండి ఒక్కడిని అసలు ఏం చేయాలి, నెక్స్ట్ ఉండగలమా లేదా ఏంటి అనే టైంలో వంశీ వచ్చి, నువ్వు ఇంకా 6 నెలలు ఇంట్లో ఉన్న చాలు, నోరు మూసుకున్నాడు ఆఫీస్కి అని చెప్పి అనిల్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు మళ్ళీ రైటింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ లైక్ 3.5 years నేను వంశీతో వర్క్ చేసి, సో మా జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ. నాట్ ఓన్లీ వర్క్ అని కాదు, మోర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మేము. అండ్ మేము డిస్కస్ చేసుకునే సినిమా గురించి బెస్ట్ మెమరీస్ విత్ వంశీ. లవ్ యూ వంశీ, నీకు కూడా థ్యాంక్స్ చెప్పను. అండ్ కమింగ్ టు యాక్టర్స్, ఫస్ట్ నేను రాశితోనే స్టార్ట్ చేస్తాను. చాలామంది అంటే భయపెట్టారు నన్ను, ఏంటి హీరోలతో సినిమాలు చేస్తారు కదా జనరల్గా, మీరేంటి హీరోయిన్ తీసుకొచ్చి సినిమా చేస్తే హిట్ అయిపోద్దా, అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని. సో నేనేమంటానంటే, మీకు తీసే దమ్ము లేనప్పుడు మాకు తీసే దమ్ము ఉన్నప్పుడు మమ్మల్ని తీనివ్వండి. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పాత్ బ్రేకింగ్ థింగ్, అంటే ఒక హీరోస్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు, ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. 2026లో కూడా ఇంకా హీరో హీరోయిన్ అనే ఒక జెండర్ బయాస్లో మనం ఉన్నామంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ కంటెంట్ ఎంత రీచ్ అయింది, ఎంత ఎంగేజింగ్గా ఉంది, మనం పెట్టిన టికెట్కి ఎంత వర్ది అనేది చూడాలి తప్ప ఇది హీరో చేసిందా హీరోయిన్ చేసిందా. ఆబ్వియస్లీ నాకు తెలుసు, నాకు ఫేవరెట్ హీరోస్ అందరూ ఉన్నారు. బట్ ఒక కథ చెప్పడానికి ఎప్పుడు మూల కారణం ఒక మగాడే అవ్వక్కర్లేదు, అమ్మాయి కూడా అవ్వచ్చు, అదేం తప్పు కాదు. అండ్ సెకండ్ థింగ్, రాశిని పిక్ చేసినప్పుడు చాలామంది చెప్పారు నాకు, మీరు తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది చేస్తున్నారు, రాశి ఎలా సెట్ అవుతుంది, నార్త్ ఇండియన్ వైబ్ చాలా పెప్పీగా ఉంటుంది, పబ్స్ అది ఇది అని. సో నేనేమనుకున్నానంటే, సరే ఒకసారి ఆడిషన్కి వచ్చి చూద్దాం ఏంటి ఇది ఎలా అసలు పాసిబుల్ అని. బట్ తను వచ్చాక చాలామందికి తెలీదు, రాశి ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయి. ఎందుకంటే తనకు అద్దంక అనేది తనకి తెలియంది ఇన్ బిట్వీన్ లైన్స్, అంటే మనం ఒక డైలాగ్ లేదు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా తను బ్యూటిఫుల్గా ఇస్తుంది మనం వెళ్ళి చెప్పకుండా. సో రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ టు వర్క్ విత్ యూ. అండ్ ఐ రియల్లీ అడ్మైర్ యువర్ ప్రొఫెషనాలిటీ అండ్ ఐ లవ్ యువర్ వర్క్. ఇంకా చాలా సినిమాలు చేయాలని మన ఇద్దరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాల్గుని, వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్, నాకు తెలియదు యాక్చువల్గా, నేను పిక్ చేసుకున్నాక యాక్టర్గా అప్పుడు తెలిసింది వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఫాల్గుని యాక్చువల్గా ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు, కొరియోగ్రఫీ చేసింది. నాకు అంటే నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నా రూపా అని. సో ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరైనా గర్ల్ చాలా యూనిక్గా ఉండాలి, అంటే కొంచెం చూడగానే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు తనే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఎప్పుడైతే ఆ యూనిక్నెస్ ఉందో తన్ని పిక్ చేశాను. తర్వాత చెప్పారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, బట్ ఆ కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్క్ అయింది. అండ్ థ్యాంక్స్ టు యూ సునీల్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ శృతి, వన్ ఆఫ్ ది ఫ్రెండ్, చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా ప్రొఫెషనల్ తను కూడా. అండ్ కనిపించే అంత కామ్ అయితే కాదు. సో అది ఒకసారి చిన్న డిస్క్లైమర్ వేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లిరిసిస్ట్స్,
కాసర్ల శ్యామ్ అన్నయ్య, ఆయనతో జర్నీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ సాంగ్ అంటే సిప్పు సిప్పు గాసిప్ సాంగ్, గాసిప్ సినిమా థీమ్ మీద రాయాలి అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో ఆయనే వచ్చారు. సో ఎప్పుడైతే ఆయన ఆ సాంగ్ వినడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఆయన కథ కూడా చెప్పలేదు, జస్ట్ 2 లైన్స్ చెప్పాను. చెప్పగానే ఆయన హుక్ లైన్ ఇచ్చేశారు. సో వితిన్ 1 డే ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు ఎక్కడున్నా, ఐ మీన్ లైక్ ఐ విల్ మీట్ యూ సూన్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మా సురేష్ బెన్శెట్టి గారు, ఆయన బేబీకి 4 సాంగ్స్ రాశారు. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే జనరల్గా రైటర్ అంటే కొంత ప్రాస ఏదైనా అంటే ఒక తెలుగు లాంగ్వేజ్ని, లిటరేచర్ని చాలా ఎగ్జిబిట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలని ట్రై చేస్తారు. అది తప్పు కూడా కాదు, అదొక పర్స్పెక్టివ్. బట్ ఆయన రైటింగ్ చాలా కొలోకియల్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. అజంతా గారు సాంగ్ అని, చిన్నపిల్ల సాంగ్ అని మీరు చూశారు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సురేష్ గారు, మనం కలిసి మరిన్ని ఫిలిమ్స్ వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ స్టేజ్ మీద ఉన్న అండ్ మా పృథ్వీ గారు, నేను చెప్తానన్నా మర్చిపోలేదు, ఆయన మర్చిపోను, ఖచ్చితంగా గుర్తుంటారు. అండ్ నేను ఒక క్యారెక్టర్ అనుకున్నాను, రోని స్వామి క్యారెక్టర్. సో చాలా రోజులు ట్రై చేసాం ఎవరు ఇది అని, బట్ పృథ్వీ గారు చాలా చిన్న ఫిలిం అయినా, చాలా తక్కువ రోజులైనా ఆయన వచ్చి చాలా జెన్యూన్ హార్ట్తో చాలా ఒక నోబుల్ కాజ్ కోసం చేసినట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో మరిన్ని ఫిలిమ్స్ వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గురు, అఫ్ కోర్స్ ఎవరికైనా డైరెక్టర్ ఇలా ఫ్రెండ్స్ అయిపోతారు హీరోలుగా, బట్ మహేష్ ఏంటంటే చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్. గురు ఏంటంటే రెగ్యులర్ కలుస్తుంటాం, మాట్లాడుతుంటాడు, అండ్ మా మధ్య మంచి డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో వాళ్ళ రోల్స్ని చాలా పర్ఫెక్ట్గా ప్లే చేశారు. వాళ్ళ ఇద్దరిలో ఉన్న బ్యూటీ ఏంటంటే జనరల్గా హీరోగా అవుదాం అనుకున్న వాళ్ళకి ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలింలో ఒక 10 minutes ఒక 20 minutes రోల్ చేయాలంటే ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే అమ్మాయి సినిమా కదా మనం ఎందుకు అని. అది కాక వాళ్ళు అంటే ఆ స్టోరీకి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ కాన్సెప్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఐడియాస్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి. సినిమా అప్పుడే పాత్ మారుతుంది, లేదంటే అది ఒక రొటీన్ ధోరణిలో వెళ్తుంది. అండ్ ఈ సినిమా పోస్టర్స్ అన్నీ చూశారు, ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరో మాడుతుంటే వింటున్నాను, పోస్టర్ ఎవరో తిరగేసి పెట్టాడు, సరిగ్గా పెట్టండి అన్నారు. యాక్చువల్గా ఆ పోస్టర్ అలాగే డిజైన్ చేశాడు నేనే, అది తప్పు మా పోస్టర్ డిజైనర్ది కాదు, నాదే. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్, అజంతా క్యారెక్టర్ లైఫ్ ఈ సినిమాలో అప్ సైడ్ డౌన్ అవుతుంది అని చెప్పడానికి అలా చేశాను. దానికి ఒక 1 week వర్క్ చేశాము. విఘ్నేష్ ద పోస్టర్స్ అండ్ పోయిటిక్స్ అని ఒక కంపెనీ పెట్టాము. దాంట్లో పోస్టర్స్, లిరికల్స్ చేసాడు విఘ్నేష్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. మనోడిలో ఉన్న బ్యూటీ ఏంటంటే నేను జనరల్గా రాత్రి పడుకోను, మనోడు కూడా నాతో పాటు 4 వరకు 5 వరకు కూర్చుని ఎన్ని కరెక్షన్స్ చెప్పినా అంటే పోస్టర్ చేయడంలో ఒక డైరెక్టర్కి ప్యాషన్ ఉండొచ్చు, ఎందుకంటే తనకి పేరు వస్తుంది, తన ఫిలిం ఇది. బట్ ఒక పోస్టర్ డిజైనర్ దగ్గర ఇంత ప్యాషన్, డైరెక్టర్కి ఏం కావాలంటే అది ఇవ్వాలి. అఫ్కోర్స్ కొన్నిసార్లు విసుక్కుంటూ ఉంటాడు, బట్ దట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి వర్క్లో, నేనేం ఫీల్ అవ్వలే. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఒక కంపెనీ పెట్టేశాను తను వచ్చాక 1 monthకి, పోస్టర్స్ అండ్ పోయిటిక్స్ అని. సో తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎలాంటిదో మీరు ఆలోచించండి. అండ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది విఘ్నేష్, ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవుదామని వచ్చాడు, మంచి డైరెక్టర్ అవుతావు, డోంట్ వరీ, ఈ టైం నీకు వస్తుంది. అండ్ ఇంకెవరున్నారా? ఓకే, రాలేదు కాబట్టి గుర్తు రాలేదు, బట్ ఓకే. యాక్చువల్గా ఈ సినిమాలో ఫాదర్ రోల్ చేసిన విజయాదిరాజ్ గారు, ఆయనతో మాకు చాలా మంచి జర్నీ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అండ్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ మోస్ట్ రిమార్కబుల్, అండ్ వాట్ ఎవర్ యు హావ్ పర్ఫార్మ్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు వాచ్ ఆన్ ది స్క్రీన్. అండ్ రవివర్మ గారు, ఆయన నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తెలుసు. నేను కేరింత చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ప్లేస్ లేదని బయటికి వెళ్ళిపోమన్నారు, బయట నుంచి ఉంటే ఆయన అన్నయ్య కోసం వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమా కోసం ఆయనతో మాట్లాడా, ఆయన కూడా షాక్ అయ్యాడు, ఇన్నేళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నాం అని. రవివర్మ గారిది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఈ సినిమా స్టార్టింగ్ షాట్ రవివర్మ గారితో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ షాట్ రవివర్మ గారితో ఎండ్ అవుతుంది. సో
అండ్ మోస్ట్లీ యాక్చువల్గా ఎప్పుడైనా యాక్టర్స్కి ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే ఎవరైనా చాలా సిన్సియర్గా యాక్ట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఏంటంటే వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా, చాలా టిపికల్ యాటిట్యూడ్ ఇది అనుకుంటారు. బట్ మోర్ దెన్ దట్ అది ఒక కైండ్ ఆఫ్ సిన్సియారిటీ. మనం ఏంటంటే ఆల్మోస్ట్ వి ఆల్ పీపుల్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ బికాజ్ ఇట్ ఈస్ difficult. People only try to judge others. It is so easy. Sadly, most of us follow the easiest path. సో నేనేంటంటే ఏ యాక్టర్ అయినా ఎప్పుడైనా ఎవరైనా ఈ యాక్టర్కి చాలా ట్యాంట్రమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే ఫస్ట్ ఆల్ డేట్లు తీసుకుంటాను. అసలు ఎందుకో చూడాలి నాకు, అంటే ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళతో. అండ్ రాశిని కూడా చాలామంది హీరోయిన్ సెంట్రిక్ అన్నప్పుడు తను కూడా మేబీ తనకు చెప్పుంటారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు, చిన్న ప్రొడక్షన్ కదా హీరోయిన్ సెంట్రిక్ ఎందుకు, రిస్క్ అది ఇది అని చెప్పు రాశి వాళ్ళందరికీ. వాళ్ళకు కూడా ధైర్యం ఉంటే మాలాగా నిన్ను పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమా తీయమను చెప్పు, ఏం మొహమాట పడకు. మనం చాలా మంచి సినిమా చేసాం, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అన్నీ పక్కన పెడితే ఈ సినిమా చూశాక ఇది బాగాలేదు అని అనేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. ఇది రకరకాల పర్స్పెక్టివ్ ఉన్న పీపుల్కి రకరకాలుగా అర్థమవుతుంది. గాసిప్ చేసేవాడికి ఒకలా అర్థం అవుతుంది, అది వినేవాడికి ఒకలా అర్థం అవుతుంది, దానివల్ల సఫర్ అయ్యేవాడికి ఇంకోలా అర్థం అవుతుంది. సో చాలా ఎక్కువసేపు మాట్లాడాను, బట్ దట్స్ ఓకే అనుకుంటున్నాను, ఎందుకంటే నా సినిమా కాబట్టి. సో అన్నయ్య ఎవరైనా మర్చిపోయినా, యా కృష్ణవంశీ అండ్ గాసిప్ బ్యాచ్ వాళ్ళది చాలా ఒక 5 సీన్స్ ఉంటాయి. బట్ సినిమా వరకు మాత్రం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్స్ ఆఫ్ ది ఫిలిం అన్నీ వాళ్ళ దాంట్లోంచే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అండ్ స్క్రీన్ ప్లే అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది వాళ్ళ వల్ల, వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ మీడియా. ఇది చాలా చిన్న ఫిలిం అయినా మేము డేర్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నా, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తే క్షమించండి. నేను అంటే నా ఫీలింగ్ ఏంటంటే అనవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడితే ఎంత తప్పు, అవసరమైనప్పుడు తక్కువ మాట్లాడినా కూడా అంతే తప్పు. సో అందుకని మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఎందుకంటే వీళ్ళందరి గురించి చెప్పడానికి ఇంకెవరు ఉండరు, నేనే చెప్పాలి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ మంజుష ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వైభవ్ గారి స్పీచ్ తర్వాత నాకు భయం వస్తుంది. ఇప్పుడు ఇంత అవుతుంది, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు అబ్బా, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు. బట్ ఐ నో దట్ యూ స్పోక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అండ్ ముందుగా సాయి కిరణ్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రిలీజింగ్ అ ట్రైలర్ అండ్ సాంగ్. పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు మహేష్ గారు చెప్పారు కదా, ఈ అమ్మాయి ఇప్పుడు వైరల్ ఉంది, ఇది మీడియా వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా బికాజ్ యూ ఆల్వేస్ సపోర్ట్, యూ సపోర్టెడ్ మీ అండ్ యూ సపోర్ట్ ఎవ్రీ వన్, యూ సపోర్ట్ ద ఫిల్మ్స్. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గాసిప్ గురించి చెప్పాలంటే ఫర్ మీ గాసిప్ ఇస్ అజంతా ఇస్ గాసిప్. ఇది సోషల్ సెటైర్ ఫిల్మ్. హౌ ఇంటెన్షనల్గా ఉన్న అన్ఇంటెన్షనల్గా ఉన్న గాసిప్ కెన్ చేంజ్ సమ్వన్స్ బ్యూటిఫుల్ లైఫ్ అప్సైడ్ డౌన్ ఇంటూ అ ట్రాజెడీ ఈజ్ అర్ ఫిల్మ్. ఇప్పుడు చాలామంది చెప్పారు నన్ను, మీరు ఆ మూవీలో అంత సీన్ ఉంది, మీకు ఆ మూవీలో తక్కువ సీన్ ఉంది, ఆ మూవీలో అంత స్క్రీన్లో స్పేస్ లేదు, ఇప్పుడు ఇది చేసాము. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు మీరు, నేను చెప్పా నాకు పర్ఫార్మెన్స్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేయాలి, మూవీ చేయాలి. ఇప్పుడు ఇది చేశాను. ఇది నా ఫస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ మీకు తెలీదు, ఇప్పటి వరకు మామూలుగా మీడియా ఇంటరాక్షన్ ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్న నేను చాలా కాన్ఫిడెంట్గానే ఉంటాను. కానీ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సో నర్వస్. ఎందుకంటే దిస్ ఫీల్స్ లైక్ అ ప్రెషర్ నౌ. ఐ డోంట్ నో హౌ హీరోస్ ఫీల్ మ్యాన్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐ డోంట్ నో. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ముందు కూడా వైభవ్ ఐమ్ ఫస్ట్ టైం ఐమ్ సో నర్వస్. ఐ డోంట్ వాంట్ టు వాచ్. I'm feeling that because I think this is also one of the no matter how many films you do, no matter 2, 3, 4, 5, for me every event, every day, every shoot feels like first day. I get exactly same amount of passion and same amount of nervousness. And ee roju koncham ekkuva ayindi endukante this movie is mine, I can say that. And ee movie lo స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూస్తారు. నో వన్ విల్ కంప్లైన్ అండ్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ దట్ మీకు ఇది ఇవ్వలేదు. అండ్
ఇప్పుడు వైభవ్ గారు గురించి మాట్లాడతాను. గట్స్ ఉండాలండి. ఇప్పుడు గట్స్ ఉండాలి. నాకు లేదు అస్సలు. గట్స్ ఉండాలి. ఈ టైప్‌లో సినిమా మీరు రాసినందుకు, నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత పెద్ద స్టార్ కాదు. ఐ ఫీల్ లైక్ ఐ యామ్ అ న్యూ కమర్. ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ and a hunger to perform in every film that I get. But meeting వెళ్ళిన టైంలో I was like, Vaibhav, I don't have that much fan following that you can put money on me and take the film. He was much more confident than me. అంత క్లారిటీ మీకు ఎలా వచ్చింది నాకు తెలియదు, బట్ నా మీద అంత కాన్ఫిడెంట్ మీరు పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ డే 1 to లాస్ట్ డే అంత క్లారిటీ నేను కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కూడా చూడలేదు. అంత ఫాస్ట్గా సినిమా షూటింగ్ అయింది. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ అలా ప్రిపరేషన్తో చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు యతి గారు మీరు అందరూ చూసారు, చాలా క్యూట్ ఉన్నారు కదా. మంచి ఫోన్ చూసి అన్ని పేర్లు గుర్తొచ్చి అన్ని పేరు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యతి అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm very underconfident. I'm still underconfident. And I think this is the way to go in life. In every film, I want to be this nervous and underconfident. So I behave and work like a chinnapilla and like a student. Yati garu, ఈ సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. హ్యాండ్స్ ఓపెన్ చేసి ఖర్చు పెట్టారు. క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా ఇప్పుడు కాంటెంట్ మూవీకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేశారు. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎన్ యాక్టర్, బట్ ఆ కాంటెంట్ ద గర్ల్ ఫ్రెండ్లో ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా వచ్చింది. ఇంత పెద్ద హిట్ అయింది కాంటెంట్ వాళ్ళే. మేబీ ఐఎమ్ నాట్ that great of an actor or that great of a star, but the way Vaibhav Garu has taken this film and shot this film and written this film with so much of confidence that ఈవెన్ ఇఫ్ నాకు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా కూడా నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మీకు కూడా మీ మీద ఉంది తెలుసు అండి. ఇప్పుడు మా సతీష్ గారు ఈ మూవీలో ఐ థింక్ ఐవ్ లుక్ ద బెస్ట్ మీ వాళ్ళే, మా డిఓపి. అండ్ శృతి, ఐవ్ హ్యాడ్ గ్రేట్ టైమ్ షూటింగ్ విత్ యూ. మహేష్ గారు అండ్ గురు గారు, ఐ హ్యావ్ హ్యాడ్ quite some working days with both of them. For the first time this happened with me that మూవీలో ఉన్న మ్యాక్సిమం డేస్ అయితే నాది ఫస్ట్ టైం. అండ్ ఐ డిడ్ ఇట్ విత్ నో కంప్లైంట్. ఐ వాజ్ సో హ్యాపీ దట్ వన్స్ క్యారివెన్కి వచ్చిన తర్వాత ఐఎమ్ అవుట్ ఆఫ్ ద క్యారివెన్. ఇది ఫస్ట్ టైం అది జరిగింది నాతో. ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత నాకు అస్సలు ఒక్క మినిట్ కూడా దొరకలేదు. చేంజ్ షాట్. నౌ ఐ అండర్స్టాండ్ ద ప్రెషర్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్. ఓ మై గాడ్. బట్ మహేష్ గారుతో ఉన్న సీన్స్, it's completely different scenes. One side you'll see a young girl with so much of dreams to do great in life, and one side you'll see a very responsible woman. So both of them has done amazing work. And the story is about Ajanta, how she transforms into a happy girl to a very very responsible woman. And ఇప్పుడు ఫాల్గుని మాస్టర్, సునీల్ మాస్టర్ గురించి ఇఫ్ యూ ఆల్ నోటీస్డ్ ఆర్ నాట్, ఇది ఫస్ట్ సినిమా వేర్ ఐ హ్యావ్ డాన్స్డ్. ఓకే, నాకు అస్సలు డాన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు. సినిమాలో డాన్స్ అంటే ఐ వాజ్ లైక్ షివరింగ్. ఐమ్ లైక్ అమ్మో వాట్ Vaibhav, what are you making me do? But because of Falguni master and Sunil master, they came to my house so many times and I've tortured them to give me practice for very simple steps. Thank you so much for that. And Falguni, the first cinema where she has acted with me, off screen best friend, on screen best friend. Great experience. I'm so sorry if I'm forgetting some names because it's the first time that I feel like a responsibility to take everyone's name, but I'm not that great at it. But Manjusha garu, మీరు చాలా క్యూట్గా ఉన్నారు. ఐ లవ్ యువర్ డింపుల్స్. అండ్ అన్ని టైం నా గురించి చాలా మంచి మంచి మాటలు చెప్తారు మీరు. సో బికాజ్ యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పారు కదా దట్ సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ ఆర్
ఇంత తక్కువ ఉన్న టైం స్పాన్లో. బట్ ఐ థింక్ ఇఫ్ వీ హ్యావ్ డైరెక్టర్స్ లైక్ వైభవ్ గారు, వీ విల్ గెట్ such kind of films a lot more, and I wish that this works for all of us, and I will not take much time. Thank you so much. మా మూవీ 26th కి రిలీజ్ అవుతుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ నాన్న అండ్ మామ ఓ ఈ జర్నీలో చాలా ఇమోషనల్ జర్నీ ఉంటుంది. అజంతా అండ్ మామయ్య అండ్ నానాతో పాటు. అండ్ ఈ సాంగ్ కూడా పాప సాంగ్ ఫస్ట్ టైం చూసాను నేను. ఇది నాకు సర్ప్రైజ్ లాగా చాలా క్యూట్గా తీశారు మీరు ఈ సాంగ్. ఎంత బ్యూటిఫుల్గా జర్నీ చూపించారు అజంతా జర్నీ. అండ్ ఎమోషన్ చూపించాలి కదా, ఎంత మంచిగా చూపించారు. అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ యాజ్ వెల్. ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీ వన్, ప్లీజ్ ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ టైం వెనెవర్ వీ హ్యావ్ ఎనీ మీడియా ఈవెంట్ ఐ షోర్లీ టేక్ యువర్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్లో ఉన్నందుకు రాలేకపోయింది. థ్యాంక్ యూ జయశ్రీ, విషింగ్ యూ ఆల్ సక్సెస్. యా హాయ్ అండి. హాయ్. సో ఒక చిన్న గాసిప్, మీకు ఎవరో హీరోయిన్ తోటి సమ్ రిలేషన్ ఉందని చెప్పి ఒక గాసిప్ నడుస్తుంది, ఇస్ దట్ ట్రూ? ఒకటే అయితే కష్టమా? ఒకటే అయితే కాదండి, అంటే మీరు చూస్తున్నారు కదా, కాస్త కూస్త బాగానే ఉంటాను, రైటర్ డైరెక్టర్. సో ఒకటంటే కాకపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే నెంబర్ పక్కన పెడితే ఒకటా రెండా అన్నది, ఎవరైతే పని చేయలేరో వాళ్ళు పని చేసే వాళ్ళ గురించి మాడుకుంటారు. సో అది మనం పట్టించుకోకర్లేదు. యా. ఏంటిది పబ్ సాంగ్లు అంటే ఏం జరిగింది? యాంకర్ పబ్ సాంగ్లో యాక్చువల్గా పబ్ సాంగ్లో ఏం జరగలేదండి. యతి గారి డిమాండ్. పబ్ సాంగ్లో ఏం జరగలేదు. జస్ట్ ఇలాగే మాట్లాడుకుంటుంటే ఈ మేకింగ్ వీడియో ఒకటి వచ్చింది, అందులో తను జస్ట్ ఇలా కొట్టింది, నవ్వాను. చెవిలో మాట్లాడుకున్నాం, అప్పుడు ఏం మాట్లాడుకున్నాం మాకు కూడా గుర్తులేదు. బట్ చెవిలో చెప్పాను కాబట్టి అందరూ ఏదో మాట్లాడాను అని అనుకుంటున్నారు. ఒక చిన్న అదే మనకు గుర్తులేదు, బట్ చూసిన వాళ్ళు అదే చెప్పాను కదా గాసిప్, అందుకని. సో అంతే అండి, ఏం లేదు మా మధ్య. తను ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటుంది, నేను ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటాను. మళ్ళీ ఎప్పుడో షూటింగ్ అయ్యాక ఇప్పుడు కలిసాం ఇద్దరం. సూపర్. రాశి గారు, సో హై ప్రొడ్యూసర్స్ తోటి డైరెక్టర్స్ తోటి వర్క్ చేసి ఉన్నారు కదా, ఇప్పుడు కూడా చక్కగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో కూర్చున్నారు. సో వీళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? వాట్ డిఫరెన్స్ యూ హ్యావ్ ఫైండ్ అవుట్ అంటే ఏం చెప్తారు? నేను మామూలుగా నాకు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ లాగా ఫీల్ అవ్వలేదు. ఆఫీస్ వెళ్ళిన తర్వాతనే చాలా సేమ్ ఏజ్ కాబట్టి చాలా ఫ్రెండ్స్గానే ట్రీట్ చేశారు నన్ను కూడా, నేను కూడా ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒక కొత్త డైరెక్టర్కి అంత క్లారిటీ, అంత కాన్ఫిడెన్స్. ఐ హ్యావ్ ఫేస్డ్ మీడియా మోర్ దెన్ హిమ్, బట్ హీ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ మీ. I think director should have that confidence, and I'm glad that I have worked with him, and this chance that I've taken is with Yati and Vaibhav. Thank you అండి. వైజ్గా ట్రైలర్ కానీ సాంగ్ కానీ చూస్తే డిఫరెంట్గా ఉంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్. చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ సాంగ్ ఒకటి యూత్కి బాగా ఆకట్టుకుంటుంది. సో ఇక్కడే మీకు సక్సెస్ సాధించారు. సో గాసిప్ అనే టైటిల్ పెట్టడంతోనే ముందు పబ్లిక్ అర్థమైపోతుంది ఓకే ఈ సినిమాల్లో గాసిప్స్ గురించే చూపిస్తారా ఏంటి అని. ఓకే. కథ పరంగా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేశారా, లేకపోతే యూత్ కంటెంట్గా ఉంటుంది సినిమా? యాక్చువల్గా ఇది జానరా ఒక సోషల్ సెటైర్ అండి. బట్ సోషల్ సెటైర్ ఇన్వైబ్డ్ విత్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్. సో ఆ రిలేషన్ అంటే ఒక మదర్ లేని డాటర్ని ఫాదర్ ఎలా పెంచారు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఒక నలుగురు గాసిప్ చేసుకోవడం వల్ల వాళ్ళ రిలేషన్ ఏ స్టేక్ నుండి ఏ స్టేక్ వరకు వెళ్తుంది అన్నది చాలా క్లియర్గా చూపించాం. అండ్ మోర్ ఇట్స్ ఏ స్క్రీన్ ప్లే రన్ ఫిలిం. స్క్రీన్ ప్లే మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యా. ఈ మధ్య ఈ సినిమాలు జాతకాల మీద ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. ఈ కాన్సెప్ట్లో కూడా మీరు ఈ పాయింట్ తీసుకున్నారు. అవును. జాతకం బాగాలేదు అని ఒక చెప్పారు. అవును. సో ఈ క్యారెక్టర్ పరంగా ఈ సినిమా అంతా త్రూఅవుట్ రన్ అవుతుందా? అవును సార్, అన్ని క్యారెక్టర్స్ మధ్యలో. యా. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు బయట చూస్తే ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ దేవుడు కానీ జాతకం కానీ ఇట్స్ ఎ పాజిటివిటీ. ఆ పాజిటివిటీని మనం అంటే జాతకమైనా దైవత్వం అయినా మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి తప్ప తగ్గించడానికో వెనక్కి లాగడానికి ఉపయోగపడకూడదు. సో ఎవరైతే అది ప్రయత్నిస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఇది సోషల్ సెటైర్ కాబట్టి ఈ జానరాలో ఆ స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ తీసుకుని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది. ప్రొడ్యూసర్ గారికి యా. సినిమా చేశారని మేము నమ్ముతున్నాము, ఆడియన్స్ కూడా రుజువు చేస్తారని విశ్వసిస్తున్నాము. బట్
బట్ ఈ కాన్సెప్ట్ తీసుకొని మీరు చేయటంలో మీకు గల కాన్సెప్ట్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ కన్నా సార్ ఒక కొత్త కంటెంట్, కొత్త వాయిస్ ఉన్న డైరెక్టర్ ఒకటి చెప్పినప్పుడు మనకి ఆ వాయిస్ని సపోర్ట్ చేయాలనిపిస్తుంది. సపోర్ట్ చేయాలనిపించడంతో పాటు ఇందులో చాలా ఎక్కువ జర్నీలో ఇది ఫస్ట్ సినిమా అయితే దాని కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మనం స్టార్ట్ చేసిన జర్నీ, సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఏదో కమర్షియల్ పెట్టేసి చేసేసారని కాకుండా ఏదో చుట్టేశారంటారు కదా సార్, అలా కాకుండా కొంచెం ఒక మంచి ఐడియా చెప్తున్నారు, ఏం చెప్తున్నారో విందాము అనే ఒక ఐడియా క్రియేట్ చేద్దాం పబ్లిక్లో. నెక్స్ట్ సినిమా తర్వాత సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ కమర్షియాలిటీ అవి కూడా టచ్ చేద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన జర్నీ సార్. రాశి సింగ్ గారు, యాక్చువల్గా మీ మీద ఒక గాసిప్ వచ్చింది, అంటే ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అని గాసిప్ వచ్చింది, అది నిజమా గాసిపా? గోల్డెన్ లెగా? అమ్మో, ఇఫ్ ఇది గాసిప్ ఉంటే కూడా బెటర్, నిజం ఉంటే కూడా బెటర్ నాకు. ఇది నిజం ఉండాలి, నిజం ఉంటుంది, అది కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇండస్ట్రీలో మీకు చాలా యాటిట్యూడ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, గాసిప్ ఉంది, ఏంటి ఇష్యూ? అది యాక్చువల్గా గాసిప్ కాదు సార్, నిజమే అది. అంటే నేను నమ్మేది ఏంటంటే మీరు ఇంకా చాలా సాఫ్ట్గా యాటిట్యూడ్ అని చెప్పారు. చాలామంది నన్ను ఏమంటారంటే యారగెంట్ అంటారు, తలపొగరు ఉందంటారు. యారగెంట్ అని మనం ఒక మనిషిని ఎప్పుడు అంటాం అంటే ఆ మనిషి మనకి నచ్చనప్పుడు అంటాం. సో ఒక్కోసారి నేను నాకే నచ్చను, అవతలోడికి నచ్చపోవడంలో పెద్ద అందులో వింతేం లేదు. సెకండ్ థింగ్, ఇంకా తలపొగరు అంటారు, అంటే నాకు తెలియదు మరి తలపొగరు అని, బట్ ఖచ్చితంగా తలపొగరు ఉంది. కానీ నా తలపొగరు ఎప్పుడు నేను తలెత్తుకునేలా చేసిన తప్ప తల దించుకునేలా చేయలేదు. సో అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. రాశి సింగ్ గారు, సో మీరు చాలా మూవీస్ చేశారు, కానీ అంటే హీరోయిన్ రోల్స్ చేశారు, చిన్న క్యారెక్టర్స్ అని, స్మాల్ రోల్స్ అని చెప్పారు కదా, ఇది మొత్తం సెంట్రిక్ రోల్, మొత్తం మీరే స్టోరీ మొత్తం ఉంటుంది, అంటే ఫేస్ ఆఫ్ ది మూవీ మీరే. సో ఆడియన్స్ మిమ్మల్ని చూస్తే రేపు థియేటర్కి రావాలి కదా, సో ఆ సెంట్రిక్ పాయింట్ అండి, ఎమోషన్ కోర్ పాయింట్ దీన్ని తీసుకోవడానికి. ఎమోషనల్ పాయింట్ సోషల్ సెటైర్, ఒక సోషల్ మెసేజ్ కాదు, అవేర్నెస్ కాదు, కానీ చిన్న మెసేజ్ లాగా ఉంటుంది. అండ్ చాలా రిలేటబుల్ స్టోరీ ఇది, అమ్మాయిలకి కూడా అబ్బాయిలకి కూడా. అండ్ మంచి ఇమోషన్ ఫాదర్తో, మామయ్యతో. ఇప్పుడు ఆ సాంగ్లో చూస్తే ఆ మామయ్య కూడా ఫాదర్ లాగా టేక్ కేర్ చేశారు. అండ్ తర్వాత ఫ్రెండ్స్, తర్వాత మహేష్ గారితో ఉన్న, గురు గారితో ఉన్న సీన్స్ చాలా మంచి సీన్స్. ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. రీసెంట్గా నందిని రెడ్డి గారు డైరెక్టర్ పెద్ద మూవీ గురించి మాట్లాడారు, జాహ్నవి కపూర్ గురించి, డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి. అంటే యాక్టర్గా చాయిస్ ఉంటుంది, సో స్క్రిప్ట్ వినేటప్పుడే ఇలా స్టోరీ ఎలా ఉంటుంది, డ్రెస్సింగ్ ఎలా ఉంటుందని డిసైడ్ అవుతారు కదా. సో సినిమా చేసిన తర్వాత ఇలా ఫిల్మ్ మేకర్స్ మీదే మొత్తం అంటే చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పారు, ఏమంటారు మీరు ఒక యాక్టర్గా? ఇప్పుడు అదే ఇప్పుడు ఈ టాపిక్ గురించి అంత డీటెయిల్లో తెలియదు, అక్కడ కొంచెం కొన్ని షార్ట్స్ ఇక్కడ కూడా చూశాను. అమ్మాయి బ్లేమ్ చేసిందా, ఏదైనా పోస్ట్ చేసిందా లేదు కదా, అది మనం అనుకుంటున్నాము దట్ ఇప్పుడు నాకు అర్థం కాదు, అమ్మాయి ఎక్కడైనా పోస్ట్ చేసిందా దట్ దే ఆస్క్డ్ మీ టు వేర్ ఆర్ సంథింగ్? ఆ హీరోయిన్ ఎక్కడ పోస్ట్ చేయలేదు కానీ, బట్ డైరెక్టర్ సారీ చెప్పడం ఇది జరిగింది, చిన్న కాంట్రవర్సీలా జరిగింది, అది మనం డైరెక్టర్ గారు మేబీ సారీ జనాలకి చెప్పారు, ఎందుకంటే ఇది జనాలు చాలా క్వశ్చన్స్ అడిగారు. ఐ డోంట్ థింక్ షీ ఆస్క్డ్ ఆర్ షీ రేస్డ్ ఎనీ క్వశ్చన్. అండ్ జనాలు ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారండి, అందరూ ఆడియన్స్కి చాలా బుద్ధి ఉంది. దే నో వాట్ దేర్ వాచింగ్, దే నో ఏ సీన్ తర్వాత ఇది కావాల్సిన పెట్టారు, ఇది అవసరం లేదని మనం చెప్పిన అవసరమే లేదు, జనాలకి తెలుసు. సో ఐ థింక్ దిస్ సారీ వాజ్ టు ద ఆడియన్స్ హూ రేస్డ్ ద క్వశ్చన్. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ థింక్ ఇప్పుడు నాకు కూడా అమ్మాయి గురించి తెలియదు, ఇప్పుడు నాకు ఒక మూవీ వస్తే, ఒక క్యారెక్టర్ వస్తే నేను ముందుగానే అడుగుతా, నేను నా కంఫర్ట్ అయితే చేస్తా, లేకపోతే వద్దు చెప్పేస్తా, లైక్ బట్ చేసిన తర్వాత ఐ విల్ నెవర్ ఆస్క్ క్వశ్చన్. ఫాల్గుని గారు, కొరియోగ్రాఫర్ టు యాక్టర్స్ కావటం, ఇందా డైరెక్టర్ సార్ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్కి ఒక యూనిక్ ఫేస్ ఉండాలి, నేను ఫాల్గుని చూసి సెలెక్ట్ చేశాను అన్నట్టు మాట్లాడారు. బట్ మీకు ముందు నుంచి యాక్టింగ్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను అన్న ఇంటెన్షన్ ఉందా, లేదా డైరెక్టర్ సార్ అడిగారు కదా అని చేశారా? ఐ మీన్
నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇలా అకార్డింగ్ టు మై క్యారెక్టర్ ఇలా ఒక రోల్ వస్తే ఐ వుడ్ నెవర్ సే నో. అండ్ యాజ్ యూ నో డాన్సింగ్ అండ్ యాక్టింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మనకి కొంచెం యాక్టింగ్ ఈజీగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫర్ మీ ఇది చాలా ఈజీగా అనిపించింది బికాస్ హీ గేవ్ మీ ద స్పేస్. వైభవ్ గారు యాక్చువల్లీ టోల్డ్ మీ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్ ఫాల్గుని, లైక్ యూ కెన్ ఇంప్రొవైజ్, మీకు ఏమైనా యాడ్ చేయాలంటే నువ్వు చేయి. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ మై ఓన్ స్పేస్ టు ఇంప్రొవైజ్ అండ్ యాక్ట్ అండ్ ఇట్ వాజ్ ఫైన్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, ఎవ్రీ సండే ఎలా ఉందండి? ఎవ్రీ సండే ఎలా ఉంది? ఆల్వేస్ సండే. మీకు తెలుసా, నా అన్న ఫస్ట్ టైం నా ఈవెంట్కి వచ్చారు, అక్కడ కూర్చున్నారు. సౌరవ్ తనే చూసుకుంటారు ఆల్వేస్ సండే. ఫస్ట్ టైం ఈవెంట్కి వచ్చారు. నేను ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను, ఇప్పటి వరకు రాలేదు. సో ఆల్వేస్ సండే చాలా మంచి జరుగుతుంది అండి. నా బ్రదర్ వాళ్ళే అండ్ హైదరాబాద్ జనాలు చాలా సపోర్ట్ చేస్తారు. మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే కొంచెం క్రియేటివ్గా చేస్తే మంచి సపోర్ట్ ఇస్తారు. నాకు ఇచ్చారు. ఏంటంటే స్పెషల్ దాంట్లో ఏముంటాయి? ఏంటంటే ఏముంటాయి స్పెషల్ అందులో? బెనెదోస. బెనెదోస మా బెనెదోస చాలా ఫేమస్ అండి. ఓకే, ఇప్పుడు సరే సినిమా గురించి మాట్లాడదామండి. మీ పక్కన డైరెక్టర్ గారు వైభవ్ గారు లాంటి వాళ్ళు స్క్రిప్ట్ బేసిక్గా రైటర్ కాబట్టి వాళ్ళు బాగా మాటలు చెప్తారు, స్క్రిప్ట్ అలాగే చెప్తారు. పిక్చరైజేషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ మూవీ కాబట్టి ఎన్ని సినిమాలు చేసినా ఆన్ పేపర్ చాలా అద్భుతంగా రాసుకుంటారు. పిక్చరైజేషన్ ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఎలా అనిపించింది ఆయన చెప్పింది ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది? ఎందుకంటే మీరు చాలా మూవీస్ చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపించింది? నరేషన్ విన్న టైంలో కూడా ఐ వాజ్ ఆనెస్ట్లీ నాట్ దాట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నాకు జరిగింది అండి మంచి పెద్ద కథలు చాలా బిల్డప్ ఇచ్చి నరేషన్ చేసిన తర్వాత మూవీ చూస్తే అంత ఏం లేదు. అది జరిగింది చాలాసార్లు. సో ఇప్పుడు ఉన్న ఒక ముందు మూవీ చూడలేదు, సో అది కూడా ఒక డౌట్ ఉందే. కానీ నరేషన్ టైంలో నా ఫీలింగే, అన్ని మూవీస్లో నరేషన్ 10 నరేషన్ ఆర్ 20 నరేషన్ తర్వాత ఒక మూవీ చేస్తాం మనం. ఓకే, ఆ నరేషన్లోనే ఒక ఫీలింగ్ వస్తుంది అండి. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది దట్ వైభవ్ గారికి చాలా క్లారిటీ ఉంది. తర్వాత షూటింగ్ వెళ్ళిన టైంలో ఆల్సో ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఎలా చేస్తారు మరి? నాకు వాట్ డిడ్ యూ సే 20 డేస్లో ఫినిష్ చేస్తా, 23 డేస్లో. సార్ 23 డేస్లో సింగిల్ స్కెడ్యూల్, నాకు ఇప్పటి వరకు జరగలేదు. సింగిల్ స్కెడ్యూల్లో మొత్తం మూవీ ఫినిష్ చేశారు. ఎంత చెప్పారు అది ముందే చేసేసారు, ఆ క్లారిటీ. అండ్ నిజం చెప్తున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్తో చాలా మంచి వచ్చింది మూవీ, చాలా మంచి వచ్చింది. ఏంటండి రాశి గారి గోల్ ఏంటి? ఎయిర్ హోస్టెస్ నుంచి వచ్చారు, బిజినెస్ ఉమెన్, తర్వాత హీరోయిన్, చాలా రోల్స్ ఉన్నాయి లైఫ్లో. పెళ్ళయ్యే లోపే చాలా చేసేటట్టున్నారు. ఏంటి లోపే చాలా చేశారు? పెళ్ళి అవ్వలే, అయ్యే లోపు ఓ పెళ్ళి చేసుకుందరు ఇక్కడ. పెళ్ళి ఇప్పుడు తెలియదు కానీ అదే అండి. నేను మామూలుగా అయితే చాలా ప్యాషనేట్ పర్సన్. నేను ఏదైనా చూస్ చేస్తే చాలా ప్యాషనేట్గా చేస్తాను. అండ్ నాకు ఒక ఫైర్ ఉంది, నాకు ఇది కూడా చేయాలి, అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. నాకు ఒక 2 years నుంచి ఇది ఉంది, ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేయాలి, ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేయాలి. కానీ అంత కాన్ఫిడెన్స్ లేదు ఇప్పుడు, ఇట్ విల్ రన్ ఆర్ నాట్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ముందు కూడా మోడలింగ్ కూడా చేశాను, చిన్న ఫోటోషూట్లు చేశాను. తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఎయిర్ హోస్టెస్గా పనిచేశాను. నాకు ట్రావెలింగ్ అయితే పిచ్చ ఇష్టం, అందుకే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ విచ్ ఐఎమ్ యూజింగ్ నౌ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వాట్ ఐ లెర్న్ దేర్. తర్వాత ఈ సినిమా ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు ఇది కూడా చాలా ప్యాషన్గా చేస్తున్నాను. బిజినెస్ నేను నా బ్రదర్ చేస్తున్నాము. అండ్ ఇంకా చాలా ఉంది అండి. ఇప్పుడు దిస్ ఇస్ నథింగ్. ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో అండ్ ఐ విల్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. రాశి ఎక్కడితో ఆగదు, నెవర్ అండి, నెవర్. గురుగారు చెప్పండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎన్నో సినిమాల గురించి, మీరు చేసిన సినిమాల అనుభవాల గురించి సో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామందికి దగ్గరయ్యారు. అండ్ మీరు చెప్తూ ఉంటారు సినిమా ప్రతి ఒక్కరి కళ, నా కళ కూడా ఎప్పటికైనా కూడా ఒక స్టార్గా ఎదగాలి అని. అండ్ అక్కడ పోస్టర్ మీద మీ ఫోటో అండ్
సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మనం చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అనాలిసిస్ ఏమన్నా చేసుకున్నారా? లేదు వచ్చింది అవకాశం చేస్తాం. మంచి మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పటిదాకా అడిగిన అన్ని క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. యూజువల్గా ఇంత బాగుండవు అన్ని క్వశ్చన్స్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్లోజ్ టు హార్ట్. అంటే యాక్టర్స్ థాట్స్ ఆయన నాకు చెప్పినప్పుడు ఇది మెయిన్ లీడ్ ఎవరిది, లేకపోతే మనం ఎంత కనపడతాము, ఇలాంటి క్వశ్చన్స్ కన్నా కూడా ఆయన నాకు ఇచ్చిన అసైన్మెంట్లో ఎంత ఛాలెంజ్ ఉంది, ఇది జస్ట్ నార్మలా లేకపోతే అందులో ఛాలెంజ్ ఉందా అని చెప్పి ఆలోచించడం జరిగింది. నేను ఎప్పుడైనా ఏది నమ్ముతానంటే మనకి నర్వస్నెస్ వస్తే అది మనం టేకప్ చేయాలి. మనకు టూ ఈజీగా ఉంటే ఆలోచించవచ్చు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ యూ బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. దట్ ఈస్ వేర్ ద గ్రోత్ లైస్ అని నమ్ముతాను అనమాట. ఆయన వైభవ్ విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ టెల్ వన్ థింగ్. ఆయన చెప్తున్నారు ఇందులో మీరు మీ వైఫ్ క్యారెక్టర్ని కొట్టాలి, కొట్టిన వెంటనే మీ కళ్ళలో నీళ్ళు రావాలి, అది కొట్టానే అని. చూసే వాళ్ళకి మీ మీద జాలి కలగాలి, అలా కొట్టాలన్నారు. ఒక్కసారి మైండ్లో ఫిలమెంట్లు ఎగిరిపోయాయి. ఏంటిది ఈ డిమాండ్, ఈ క్వశ్చన్, ఇది ఈ టాస్క్ ఏంటి, ఇలా అడిగారేంటి అని చెప్పి షాక్ అయిపోయాను. నాకు అందుకే షూటింగ్కి వెళ్ళడానికి 10 days ముందు నుంచి కూడా ఒక నర్వస్నెస్, ఏంటి ఆమెను కొడితే నా కళ్ళ నీళ్ళు ఎలా రావాలి, అది టక్కన రావాలి, ఎడిట్ ఉండదు, ఒకటే షాట్ సింగిల్ షాట్ అంటున్నారు. నిద్రలేని రాత్రులు గడిపోయాను. ఏ సినిమాకి అంత చేయలేదు. బట్ మేకింగ్లో చాలా ఈజీగా చేశారు. సో మీ అడిగిన క్వశ్చన్కి నా ఛాలెంజ్ ఎంత ఉంది, నేను ఎంత గ్రో అవ్వగలను యాజ్ అన్ యాక్టర్ అని చూసుకున్నాను. అందుకే డైరెక్టర్ గారితో ప్రేమలో పడిపోయాం. థ్యాంక్ యూ. వైభవ్ గారు సార్, మీరు దిల్ రాజు గారి దగ్గర అలాగే అనిల్ సుంకర్ గారి దగ్గర వర్క్ చేశారు కదా, ఎందుకని వాళ్ళకి స్టోరీ చెప్పాలనిపించలేదు? వై? అంటే చేయరని కాన్ఫిడెన్స్ అండి. సింపుల్ థింగ్, అంటే అలా అని కాదు. కొన్ని సబ్జెక్ట్స్కి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంతే ఇన్వెస్ట్ చేయాలి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్, ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ చేసే ఒక ఫిల్మ్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్. దే విల్ హ్యావ్ మోర్ లిమిటేషన్స్ దాన్ అస్. మేము ఒక కొత్త ప్రొడక్షన్ పెట్టి కొత్తగా సినిమా చేసినప్పుడు ఆడియన్స్ ఒక ఓపెన్ వ్యూతో దాన్ని చూడడం స్టార్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ కమర్షియల్ ప్రొడ్యూసర్ చేసినప్పుడు ఇట్ విల్ బి మోర్, దే ఆడియన్స్ ఆర్ మోర్ కీన్ టు చూస్ ఎవ్రీథింగ్, ఏది తప్పు ఏదని. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్లో చేయాలని చెప్పి లక్కీగా నా ఫ్రెండ్కి నచ్చింది కదా, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. రాశి గారు, అండి, యూ జస్ట్ మేక్ థింగ్స్ హ్యాపెనా? ఐ జస్ట్ మేక్ థింగ్స్ హ్యాపెన్ అండి. ఓకే, సో క్యారెక్టర్ చాలా బాగుంది ఇందులో. సో Thank మీ you. మీద ఎప్పుడైనా ఒక ఫన్నీ గాసిప్ లాంటిది ఏదైనా వచ్చిందా? ఫన్నీ, చాలా ఫన్నీగా మీరు బాగా Funny-యా? నవ్వుకున్నారు. యా, నా మీద చాలా గాసిప్స్ వస్తాయండి, ఇప్పుడు గుర్తు కూడా లేదు. అంత గాసిప్స్ నా ఫుల్ లైఫ్ ఓన్లీ, చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇప్పుడు మూవీస్ వరకు గాసిప్సే గాసిప్స్. ఇప్పుడు అంత ఏ ఒక్క గాసిప్ అయితే దొరకలేదు. బట్ యా, ఓకే మ్యామ్, ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్. హాయ్ సార్. హాయ్ సార్, మీ కట్అవుట్ అయితే బాగుంది. సినిమాకి కావాల్సిన కట్అవుట్ అది. సార్ విజువల్లో కానీ అవన్నీ బాగున్నాయి, మీ డ్యాన్స్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, అంతా బాగుంది. సీనియర్ యాక్టర్స్ రాశి గారు, ఆవిడతో పక్కన వర్క్ చేయడం ఎలా అనిపించింది? బాగుంది సార్, షీ సో క్యూట్. లైక్ అంటే ఒక సరదాగా చేసాం మేము షూట్ కూడా. ఏదో ఒక షూటింగ్ వచ్చి పెద్దగా అంటే లైక్ మాకు వైభవ్ గారు ఇప్పుడు ఏంటంటే తనకు క్లారిటీ ఉంది. సో తనకి ఏం కావాలో అది చేయించుకుంటాడు. మనం చేసే లోపల సీన్ అయిపోతుంది. తను ఎక్స్ప్లెయిన్ చేసి నరేట్ చేసి లైక్ టేక్ పెట్టి చేసే లోపలే త్వరగా గడిచిపోతుంది అనమాట. సో అలాగే రాశి గారితో కూడా అలాగే జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మాకు ఎప్పుడు సింగిల్ టేక్లోనే ఓకే అయిపోయేది. సో సరదాగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. మీకు ఏది కష్టపడి అనిపించింది? డాన్స్ చేయటమా, ఫైట్ చేయటమా, రొమాన్స్ చేయటం? పెద్ద ఫైట్స్ అయితే ఏం లేవండి ఇందులో. సో పెద్దగా కష్టంగా అనిపించలేదు. యూత్ ఎలిమెంట్స్ ఏముండవా? ఉంటాయండి, చాలా ఉంటాయి. యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. కానీ అదన్నీ మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. హీరో హీరోయిన్ మధ్య గాసిప్స్ రావాలి, కానీ డైరెక్టర్కి హీరోయిన్ మధ్య గాసిప్స్ ఏంటివి? అంటే లైక్ వాళ్ళిద్దరు వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఒక డైరెక్టర్ అండ్ హీరోయిన్ కలిసినప్పుడు స్టోరీ నరేట్ చేసుకుంటారు, రిహార్సల్ చేస్తూ ఉంటారు. దాని గురించి రకరకాల మాట్లాడుకుంటారు కదా, సెటైర్లు వేస్తూ ఉంటారు. సో గాసిప్ ఈ రోజే స్టార్ట్ అయింది.
ఇప్పటి వరకు ఈ గాసిప్ లేదు. అండ్ నాకు ఇండస్ట్రీతో బయట వాళ్ళ అబ్బాయి కావాలి. ఇండస్ట్రీతో ఉన్న అబ్బాయిలు వద్దు. నా లైఫ్‌లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటండి ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ ఉన్న అబ్బాయిలు నాకు వద్దు. ఇండస్ట్రీలో వర్క్ చేసే అబ్బాయిలు వద్దు, బయట ఉన్న అబ్బాయిలు కావాలి అని చెప్పి అది మీరు చెప్పండి ఒకసారి. క్లిక్ బైట్ కావాలి కదా, మీరు చెప్తే ఎలా వస్తుంది క్లిక్ ఏంటి బైట్? ఒకసారి ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పరా ఒకసారి షార్ట్ తీసుకుంటారు. అమ్మా ఎందుకు ఒకసారి చెప్పండి ఏంటి చెప్పండి. స్పాట్లో పెట్టేశారు. ఏం కాదు చెప్పండి. నాకు పర్సనల్ లైఫ్లో ఆ. నాకు ఇండస్ట్రీ బయట ఉన్న అబ్బాయి ఇంకా చాలా ఇష్టమే. కాదు ఇప్పుడు మీరు అలా చెప్పారు, ఇప్పుడు మా వాళ్ళంతా జాబులు మానేస్తారు. ఇప్పుడు ఇది బయట బయట చూసుకుంటే బనానా వాటర్ మెలన్ వద్దు, నాకు ఇండస్ట్రీతో బయట ఉన్న అబ్బాయి కావాలి. లెక్చరరా? లెక్చర్ కాదు కానీ చాలా బోరింగ్ జాబ్ ఉన్న అబ్బాయి కావాలి. చాలా ఆ జాబ్ ప్లేస్లో అమ్మాయిలు వద్దు అసలు. ఆ జాబ్ ప్లేస్లో అబ్బాయిలు మేబీ రియల్ ఎస్టేట్, కోల్ మైన్ ఆర్ సంథింగ్ వెరీ బోరింగ్ జాబ్. ఓన్లీ కోల్ మైన్ అమ్మాయిలు వద్దు అసలు. డైరెక్టర్ గారు హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. Hi. మీ స్పీచ్ చాలా బాగుందండి నిజంగా. Thank చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే. అండ్ అంటే ఇలాంటి స్టోరీస్ మనం పిక్ చేసుకునేటప్పుడు మన పర్సనల్ లైఫ్లో కానీ మనకు అంటే దగ్గరలో ఉన్న స్టోరీస్ ఏమైనా ఉంటే ఎక్కువ తీసుకుంటాం ఒక రైటర్గా. సో అంటే ఈ గాసిప్స్ అనేవి మనకి ఎప్పటి నుండో ఉన్నాయి. సో గాసిప్స్ వల్ల చాలామంది సఫర్ అవుతారు కూడా. సో రియాలిటీ అనేది తెలుసుకోకుండా. అంటే మీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అంటే ఫస్ట్ ఒక వర్క్ స్పేస్లో నా మీద ఒక అమ్మాయి మీద గాసిప్ వచ్చిందండి. నేను పెద్ద ఈ అమ్మాయి కాదులేండి, వేరే అమ్మాయి. సో అయితే వచ్చినప్పుడు అది ఈ సినిమా కూడా కాదు, వేరే సినిమా. సో వచ్చినప్పుడు నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలే. బట్ పోను అది టూ ఆక్వర్డ్గా తయారైంది. అంటే పొద్దున్న రాగానే సెట్లోకి అందరూ గుసగుసలు. అండ్ మనకు అర్థమైపోతుంది మనతో రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ చేసి మాట్లాడుతుంటే, లేదా నిజంగానే ఇప్పుడు అంత ఆక్వర్డ్గా ఉంది కాబట్టి నేను అమ్మాయి మాట్లాడుకోకపోతే అందరూ వచ్చి నేను రాత్రి ఏదో గొడవ అయినట్టుంది అందుకనే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు ఆ టైప్లో ఉండేదన్నమాట. సో ఇండస్ట్రీలో అందరి మీద ఉంటాయి, ఏదో చిన్న కూర్చుందని హీరోయిన్తో అదంతా కామన్. బట్ ఎమోషనల్గా ఎప్పుడైతే మనం ఎఫెక్ట్ అవుతామో దాన్ని ఖచ్చితంగా సంథింగ్ ఏదైనా ఒక సొసైటీలో జరుగుతున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతాను. అండ్ నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గట్స్, నాట్ ఇన్ రిగ్రెట్స్. సో నాకు ఇది చేయాలనిపించింది, చేస్తాను అంతే. థ్యాంక్ యూ. వైభవ్ గారు చెప్పండి సార్, ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ సో యూ. దాంట్లో ఏంటంటే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. హీరోయిన్ గారు పెళ్లి కూతురు గెటప్లో ఉన్నారు. అవును. సో అది చూసినప్పుడు ఆ అబ్బాయి పెళ్లి కొడుకుని రివీల్ చేయలేదు కదా. అవును. సో బేబీ లెవెల్ ట్విస్ట్ ఏమైనా ఉండబోతుందా మూవీలో అని డౌట్ వచ్చింది. అసలు బేబీకి దీనికి సంబంధం ఉండదండి. ఇది ఒక అజంతా అనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అమ్మాయికి చాలా హ్యాపీగా అమ్మాయి లైఫ్ లీడ్ చేస్తుంటే ఒక నలుగురు గాసిప్ చేయడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ అప్ సైడ్ డౌన్ ఎలా అయిందన్నది స్టోరీ. సో ఇంకా పెళ్లి కొడుకుని రివీల్ చేయకపోవడం అంటే అది ఇంకా చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది. సో అందుకని అది సినిమాలోనే చూడాలి. యా ఓకే. రాశి గారు చెప్పండి అండి. అదే ఇప్పుడు మీరు ఒక పెద్ద మూవీ యాక్టర్తో ఒక స్టార్ హీరోతో మీరు చేసే అవకాశం వచ్చిందని ఒక గాసిప్ వచ్చింది. ఒకవేళ ఆ గాసిప్ నిజమైతే ఏ హీరోతో మీకు చేయాలని ఉందని? నేనే క్రియేట్ చేస్తా ఈ గాసిప్. రాశి సింగ్ అల్లు అర్జున్ గారితో మూవీ చేస్తుంది, నేనే క్రియేట్ చేస్తా. నాకు అల్లు అర్జున్ గారు అయితే చాలా ఇష్టం. పర్ఫార్మెన్స్ లేకపోతే వర్సిటాలిటీ అన్ని మూవీస్లో చాలా వేరేగా కనిపిస్తారు కాబట్టి నేనే, మంచి ఐడియా అది, నేనే క్రియేట్ చేస్తా ఈ గాసిప్. వైభవ్ గారు చెప్పండి సార్. సో గాసిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ ఇవన్నీ చూసినప్పుడు. ఇప్పుడున్న థియేటర్కల్ ఇష్యూస్ వల్ల చాలామంది ఆడియన్స్ అనేది క్రౌడ్ పుల్లింగ్ అనేది తక్కువైపోయింది. ఓటీటీ దే ప్రిఫరింగ్ ఓటీటీ. సో అలాంటి టైంలో థియేటర్కల్ రిలీజ్ వెళ్తున్నారు. బట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, లైక్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ని పుల్ చేయడం? అంటే ఫస్ట్ థింగ్ మేము చాలా లిమిటెడ్ థియేటర్స్ వెళ్తున్నాము, పీవీఆర్స్, ఐనాక్స్ విత్ అంటే ఏపీ తెలంగాణతో కొలాబ్ అయ్యి. అండ్ మెయిన్ ఏంటంటే 26th మేము ప్లాన్ చేసిన డేట్ కాదు. లక్కీగా ఆ టైంలో వేరే ఫిలిమ్స్ ఏం రిలీజ్ లేవు, ఓన్లీ గాసిప్ ఒకటే ఉంది. అండ్ అంతా కంటెంట్ మీద కాన్ఫిడెన్సే అంతే, అంతకు మించి పెద్ద అదర్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. అండ్ ఒక్కొక్క సినిమాకి అన్నీ బాగా కుదురుతాయి.
అంటే ఆర్టిస్టులు అందరూ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అన్నీ. సో అలా అన్నీ బాగా కుదిరిన సినిమా ఇది. ఖచ్చితంగా నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా ఎవరైతే థియేటర్కి వెళ్ళి 2 hours చూసారో వర్తీగానే ఫీల్ అవుతారు. టైం వేస్ట్ అయిందనో లేదా తిట్టుకోరు, ఒక బ్యాడ్ ఫిలిం చూసామని అయితే అనుకోరు. అదైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. ఇనీషియల్గా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళాలనుకున్నారా లేకపోతే ఓటీటీ చేసి? అంటే థింగ్ ఈజ్ దట్ ఒక క్రియేటివ్గా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దేర్ మైట్ బీ టూ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ మెనీ సైడ్స్. అంటే ఇది ఓటీటీ చేయండి అంటారు, థియేటర్ లేదు థియేటర్ చేయండి, థియేటర్ బాగుంటుంది అంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ తీసుకోవాల్సింది వీ బోత్, ఐ మీన్ నేను ప్రొడ్యూసర్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు కథ చెప్దాం, ఫస్ట్ సినిమా బాగా తీద్దాం, సినిమా అంతా అయిపోయాక మనం చూసుకుని దెన్ విల్ డిసైడ్ అనుకున్నాం. సో అంతా అయిపోయాక థియేటర్కి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. సో ఓటీటీ గురించి కూడా ఏంటనేది నెక్స్ట్ ప్రెస్ మీట్ మేమే పెట్టి మేమే అనౌన్స్ చేస్తాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ థింక్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ.